ప్రార్థన చేసుకుందామండి. మోకరించుకుని వారు మోకరించండి, అలాగే నిలుచున్న వారు నిలుచుండండి. అలా ఉంటుండగా శ్యామల గారు వారు ప్రభుని ఆరాధిస్తూ ఈ ఆరాధన ప్రభుకి అర్పిస్తూ వారు ప్రార్థన చేస్తారు. వారితో పాటు మనం ఏకీపిద్దాం. మీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి మన యొక్క పునరుద్ధరణ జరుగుతుందా ఈ విధంగా మీ సన్నిధానంలో కానీ నేను కూడికలు ప్రార్థించడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇదిగో బాబు వారమంతా ఉద్యోగాల్లో నైనా చేత పనుల్లో వ్యాపారాల్లో ప్రతి విషయంలో ప్రతి ఒక్క బిడ్డకి మీరు సహాయం చేసి ఈ పునరుద్ధాన దినంలో ప్రభావ కుటుంబాలుగా మీ సన్నిధానానికి వచ్చి మీ సన్నిధానంలో ప్రభావ వేడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఏ కీడు ఏమటది రాకుండా కాపాడాము, వారమంతా కాచి కాపాడాము. ఈ వారం కూడా మేము కాపాడాలని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో బాబు ఇప్పుడు నిలబెట్టుకున్న ప్రభావ ఏమైతే మాకు ఆత్మీయ ఆహారం కావలసి ఉన్నదో, ఏ మాట అయితే మాకు కావలసి ఉన్నదో ప్రభావ ఆ మాట ఈ బిడ్డతో ఉండి మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నైను తండ్రి ఇంతవరకు కాపాడిన దేవుడికి ముందు కూడా కాపాడమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రభావ ఏ లోటు లేకపోకుండా ఏ ఇబ్బంది లేకపోకుండా ప్రభావ ఎవరికి ఏమైతే అవసరతలు అయి ఉన్నాయో ప్రతి ఒక్కరి అవసరం మీరు తీర్చమని అడుగుతున్నాను. మా దైవతను జ్ఞాపకం చేసుకొని ఈ వారం అంతా వాళ్ళు కాచి కాపాడడానికి మీకు వందనాలు తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు కాచి కాపాడడానికి మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు ఇంతవరకు పాటల్లోనూ ఆరాధనలోనూ చదివిన వాక్యంలోనూ మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. నైనా ఇంకలు కూడా మీరు తోడై ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తారని. ఇదిగో ప్రభా ఎవరికి లేని అర్హత, ఎవరికి లేని యోగ్యత, ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. తెలివి కలిగి జ్ఞానము కలిగి ఎలా నడుచుకోవాలో, నీ యందు ఏ విధముగా భయభక్తులు కలిగి జీవించాలో అటువంటి జీవితం అటువంటి మాట ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఇచ్చి ఆరాధనకు సమర్పించుకుంటూ మీ కుమారుడు మా యేసు నామంలో ప్రార్థించండి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం త్వరగానే ముగించుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము అండి 7వ వచనము నుండి చివరి వరకు చదువుకున్నాము. మరి ఈ భాగంలో 2 సంఘాల గురించి రాయబడి ఉన్నాయి. ఒకటి ఏమిటనంటే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము గురించి, 2 లవొదికీయలో ఉన్న సంఘమును గురించి దేవుడు మన కొరకు రాయించారు. రాయించిన ఈ సందర్భాలు బట్టి ప్రభుని దేవుడు మనకి పాఠము ద్వారా ఏమి నేర్పించబోతున్నారో మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇంతవరకు దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తూ ఆయన సన్నిధి మనకు అనుగ్రహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఏమని మనం గమనిస్తామనంటే 7 సంఘాల గురించి దేవుడు రాయించారు. సంఘాలు 7 కాదు, సంపూర్ణ సంఖ్య 7. కనుక సర్వలోకములున్న సంఘాలన్నిటి కొరకు ఇలాగ ఉండాలని దేవుడు కోరుకుంటూ రాయించిన మాటలే ఈ సంఘాల్లో రాయబడిన మాటలు. 7 సంఘాల్లో ఏదో ఒక పొరపాటు ఉన్నాయి కానండి, ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఏ పొరపాటు లేదు. దాంట్లో తప్పు అనేది లేదు అని మనం చూస్తూ ఉన్నాం. చాలా పెర్ఫెక్ట్గా ఉందంటండి. దేవుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలా ఉన్నట్టుగా ఈ సంఘాన్ని మనం చూస్తాం ఫిలదెల్ఫియా సంఘంలో. కాబట్టి అలాగున్న సంఘం వలె మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఎలా ఉందంట, తమ క్రియలలో, శ్రమలలో, కష్టాల్లో, వాక్యం గైకొనుటలో అంత మాత్రమే కాదు. కనుక అబద్ధ బోధకులు ఎవరు, నిజమైన వారు ఎవరు, దేవుడు ఎవరు, దేవుని కాని ప్రజలు ఎవరు, ఇవన్నీ గైకొనుచు
ఆయన వాక్యాన్ని గైకొనొచ్చు శ్రమలలో ఓర్పు కలిగి తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇక్కడ ఉన్న మాటలు నేను వివరిస్తున్నాను అండి. కాబట్టి శ్రమలలో ఓర్చుకుంటూ ఇవన్నీ నిలుచున్నందుకు దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ ఆ సంఘానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానము అని అంటే కనుక ప్రియులారా, దేవుడు వారితో ఇలా పరిచయం అవుతున్నాడు. మనము కూడా ఈ సంఘం వల్లే ఉంటే కనుక ఈ సంఘానికి దేవుడు ఏ వాగ్దానం అయితే చేస్తున్నాడో ఆ వాగ్దానాన్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఏమిటి ఆ వాగ్దానం అని అంటే, దావీదు చెవి కలిగిన వాడు, ఎవడును వెయ్యలేకుండా తీయవాడును, వెయ్యివాడు తీయలేకుండా వెయ్యివాడునైనా నేను చెప్పు సంగతులు ఏమనగా, అంటే తలుపు వేయగలవాడు ఆయనే, తీయగలవాడు ఆయన చెప్తున్న సంగతులు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మీ ఎదుట తెరవబడిన తలుపులు ఇంకెవరును వెయ్యలేరు అని అంటూ ఉన్నారు. ప్రియులారా, మరి ఫిలదెల్ఫియా సంఘము అంత విశ్వాసముతో ఉన్నామాలని, అంత భక్తిగా ఉన్నామాలని, సహనము కలిగి ఉన్నామాలని, దేవునిలో ఎదుగుతున్నామాలని దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మీ ఎదుట తెరవబడిన తలుపులు ఎవరును మూయలేరు. దేవుడు అంటండి మన పట్ల కొన్ని తలుపులు తెరుస్తాడట. తెరిచిన తలుపులు ఎవరు కూడా ముయ్యలేరు అని వాక్యం చెప్తా ఉంది. మోద్దాం అనుకుంటారట, అంటే మన ఆశ్రదము కొరకు అడ్డు వద్దాం అనుకుంటారట, మన అభివృద్ధి కొరకు అడ్డు వద్దాం అనుకుంటారట. కానీ ఆ అడ్డులు ఎవరును ఆటంకపరిచినా నీకు మనకి రావాల్సిన ఆశ్రదాన్ని ఎవరును ఆపలేరు అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నారు. ఎప్పుడు అని అంటే, ఇదిగో ఫిలదెల్ఫియా సంఘం వలె మనం ఉన్నప్పుడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. దావీదు విషయంలో మనం చూస్తే అండి, దావీదు రాజు అయిన తర్వాత దావీదును చంపాలని రాజుగా అభిషేకింపబడిన తర్వాత దావీదును చంపాలని సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నేను ఎలా అంటున్నాను, దావీదు విషయంలో దావీదుకు రావాల్సిన ఆశీర్వాదాలు రాకుండా సౌలు మూసేదామనుకున్నాడు, కానీ సౌలు వల్ల కాలేదు. ఈరోజు ఈ వాగ్దాన్ని మీరు పట్టుకుని వెళ్ళండి. ఏంటనంటే, మీ విషయంలో తెరవబడిన తలుపులు, మీ విషయంలో మీరు పొందుకోవలసిన విషయాలు ఎవరో కూడా మూసేయలేరు అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. బైబిల్ వాక్యంలో మనం చూస్తే కనుక ప్రియులారా, కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను చూడండి. కొన్ని మాటలు బైబిల్ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు కొన్ని ద్వారాలు దేవుడు తెరిచాడట. కొన్ని తెరిచిన సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఏ విషయాల్లో దేవుడు తెరిచాడు ద్వారాలు అని అంటే, ఒక 7 విషయాలు నేను రాశానండి. ప్రియులారా, 7 మీకు తెలియపరచాలనేది నేను అనుకుంటున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి నోవహు దినాలలో జలప్రళయం వచ్చిన తర్వాత జలప్రళయంలో నోవహు దినాలలో జలప్రళయం వచ్చినప్పుడు నోవహు ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఓడలోకి వెళ్ళిన తర్వాత నోవహు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిన తర్వాత కనుక ప్రజలు అప్పుడు దాకా చెప్తే వినని వారు వర్షం చినుకులు పడతా ఉన్నాయి. ఒక అడుగు ఎత్తు వర్షం వచ్చిందండి. వర్షం నీటితో నింపబడినప్పుడు అప్పుడు నోవహు దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నారంట వాడని. అయ్యా తలుపు తీయండి అని కొడతా ఉంటుంటే అప్పుడు నోవహు తలుపు తీద్దామనుకున్నాడట. కానీ అప్పటికే తలుపు ఏమైపడింది అంటండి. చూడండి, ప్రకటనగా ఆదికాండంలో చూస్తామండి ఆ మాట. ఆదికాండం అండి, ఆదికాండం అండి 6వ అధ్యాయము 11వ అధ్యాయం దగ్గర ఉంటుంది చూడండి. 7వ అధ్యాయం అండి, 7వ అధ్యాయం 16వ వచనం అండి. ప్రవేశించినవన్నీ యెహోవా వాడలో అతనిని మూసివేసెను. చాలు. నోవహు వాడలోనికి వెళ్ళిపోయిన తర్వాత వాడ తలుపులను ఆయన ఏం చేశాడటండి, మూసివేశాడు. ఆయన మూసేగా ఇంకెవరును
తెరవలేరు. ఆయన తెరవగా ఎవరూ కూడా మూయలేరనే విషయాన్ని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు మనము కూడా ఫిలదెల్ఫియ సంఘం వలె విశ్వాసమును కాపాడుకుంటూ మనము కష్టాల్లో, బాధలలో, ఇరుకులలో దేవుని కొరకు మనం నిలుచున్నప్పుడు ఆయన తెరిచిన తలుపులు ఆయనే ముయ్యాలి తప్ప మరి ఎవరునూ ముయ్యలేరు. మలకి రాసిన గ్రంథంలో అంటారు, ఏమంటారనంటే, మీరు 3వ అధ్యాయంలో చెప్తాడు, మీరు మీ కృతజ్ఞతార్పణలు దశభాగులు దేవుని సన్నిధికి తేండి, అప్పుడు ప్రార్థన చేయండి, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆకాశ వాకిలు నిప్పి నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు చేసి నన్ను శోధించిన ఎడల, అంటే ప్రార్థన చేసిన ఎడల నేను ఆకాశ వాకిలు నిప్పి పట్టజాలనంత విస్తారమైన, ఆకాశ వాకిళ్ళు అంటే అండి తలుపులు, ఆకాశ తలుపులు ఇప్పి దేవుడు ఏం చేస్తాడటండి, పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తాడట. కాబట్టి అలాగూ దేవుడు మనల్ని దీవించాలనంటే, ఆయన ఆకాశ వాకిళ్ళు ఇప్పాలనంటే, ఆయన ఆకాశ నిధులు ఇప్పాలనంటే, ప్రియులారా ఈరోజు చేయవలసిన పని ఏంటంటే, ఫిలదెల్ఫియ సంఘం ఎలాగోతే ఆత్మీయతలో, భక్తిలో, శ్రమలలో, కష్టాల్లో, బాధలలో నిలిచి ఉన్నారో అలాగూ మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మన విషయంలో కూడా దేవుడు సహాయాన్ని చేస్తాడు. ఒక 7 విషయాలు బైబిల్ గ్రంథంలో ద్వారములు, గుమ్మములు లేకపోతే మార్గం అనే కొన్ని సందర్భాలు ఉన్నాయి. మొదటిది మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, ఏమన్నారనంటే, గొర్రెలకు మంచి కాపరిని నేను, నా ద్వారానే ఎవరైనా సరే లోపలికి ప్రవేశించాలని చెప్తే ఏమన్నారు తెలుసా, నేనే గొర్రెలకు పోయే ద్వారమును అన్నారు. చదవరమ్మా. నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనాను లోపలికి వచ్చిన ఎడల వాడేమవుతాడటండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, గొర్రెల కాపరి పగలంతా అక్కడక్కడ తోలుకెళ్ళి మేత తిన్న తర్వాత గొర్రెల్ని తనున్న ఆ ప్రాంతానికి వచ్చేసి తాను ఏం చేస్తాడంటే అండి, తాను కట్టిన కంచిలోనికి గొర్రెలన్నిటి లోపలికి పంపించేస్తాడు. లోపలికి పంపించేసిన తర్వాత ఆ కంచికి తలుపు పెడతాడు. ఆ తలుపు పెట్టిన తర్వాత ఆ లోపలికి ఎలుగుబంటి కానివ్వండి, లేకపోతే సింహం కానివ్వండి, లేకపోతే వేరే వేరే విషయాలు నక్కలు కానివ్వండి, ఏమీ కూడా లోపలికి వెళ్ళలేవు. ఎందుకనంటే వాటి ఉన్న చుట్టూరు దేవుడు ఏమేశాడు, కంచి వేసి దానికి ఒక గుమ్మముగా పెట్టాడు. అట్టిదిగానే లోకము చీకటి, లోకము సాతాను ఎవరు మింగుదురాని గద్దించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతున్న వాడు నోటికి మనం దొరకకుండా ఉండటానికి ప్రభు చెప్తున్నాడు, గొర్రెల కాపరి ఎలాగోతే కంచి వేసి దూరమును ధరింపజేస్తాడో పెడతాడో, ఆ కంచికి దూరం పెడతాడో, అలాగూ సాతాను నోటికి మీరు దొరకకుండానట్లు ఇదిగో కంచెన నాలోనికి రండి, నేనే మీకేమై ఉన్నాను, దూరమై ఉన్నాను, కంచె అయి ఉన్నాను అని అంటున్నాడు. ప్రియులారా, ఆ కంచులోనికి లోపలికి మనం ప్రవేశించాలని అంటే దానికి దూరం ఎవరు, యేసు ప్రభు. మళ్ళీ చెప్తాను ప్రియులారా, లోకము పాపముతో నిండి ఉంది. లోకము పాపముతో నిండి ఉన్న ఈ పాప లోకములో చీకటిలో మనం వారి వలె మనము కూడా నశించిపోకుండా ఉండాలనంటే సురక్షితమైన ప్రాంతంలోకి వచ్చేవాళ్ళు. ఆ సురక్షితమైన ప్రాంతానికి గుమ్మం ఎవరు, దేవుడే, యేసు ప్రభువే. నేనే మీకేమై ఉందనంటే దూరమైన, చదవండి మళ్ళీ చదవండి. నేనే దూరమును, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు. మరి నేనే ఏమై ఉన్నానంటే దూరమై ఉన్నాను అని అంటున్నాడు యేసు ప్రభువే. ఆ సాతానికి దొరకకుండానట్లు ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడు, దూరం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామండి. ఇప్పుడు ఈ ద్వారము మూసేసాడా, తెరిచింది? ఇప్పుడు తెరిసే ఉంది. కొన్ని రోజులకి ఈ ద్వారాన్ని ఏం చేస్తాడు, మూసేస్తాడు. మూసేసిన తర్వాత ఇది ఇంకెన్నడు ఎవరును తెరవలేరు. ఇప్పుడు చెప్తున్నాడు, నేనే మీకు దూరమై ఉన్నాను, దర్శించిపోకుండానట్లు. ప్రకటన గ్రంథంలో ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో చూడండి, 3వ అధ్యాయము 3వ అధ్యాయము
ఆ శ్రమ కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతాను అంటాడు. 3వ అధ్యాయంలో 10వ వచనం అమ్మ, 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్నేం చేస్తాను అంటే లోకమంతటి మీదకి ఏం రాబోతుందండి? శోధన రాబోతుంది. ఆ శోధన అంటే మనం ఏమనుకుంటాం, జ్వరము, ఈ తలపోటు, పక్కింటోళ్ళు మనల్ని ఏదో హింసిస్తున్నారు, ఇది శోధన కాదు. ఈ మామూలు లోకంలో ఉన్నాయి. అసలైన శోధన ఏదనంటే అగ్ని ఆరదు, ఒకటవుతే భూమి మీదకి 7 ఏండ్ల శ్రమ రాబోతుందంటండి. ఆ శోధన కాలంలో మనం ఉండకుండా ఉన్నట్లు ఆయన ఆ కాలంలో మనల్ని ఏం చేస్తాడట? కాపాడతాడు. కాపాడటానికి ఇప్పుడు దూరం ఏమై ఉంది? తెరవబడదు. ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, వస్తే నేనే మీకేమై ఉన్నానంటే దూరమే. ఇంకో యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రమును తోసివేను. కాబట్టి రమ్మని పిలుస్తున్నాడు. ఇప్పుడు తెరుస్తుంది. ఇలా అంటున్నాను, ఏమంటున్నానంటే అమ్మ అర్థమవటాన్ని చెప్తాను. లవసీ కొరకు, మనవులు చెప్తూ గొడవ, లవసీ కొరకు నువ్వు రక్షించబడాలని, నువ్వు మార్పు చెందాలని, నువ్వు ఉగ్రత పాలు కాకుండా ఉండాలని ఆయన ఇప్పుడు ఏం తెలుసుకుని ఉంచుకున్నాడు? ఇది నీ కొరకు తెరిచాడు. తెరిచిన ఆయన ముయ్యబడక మునిపి ఈ ద్వారంలోనికి రావాలి. ఈ బయట వాళ్ళు వింటున్నారు కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఇదిగో అలాగే చెప్తున్నారులే, అలాగే చేస్తారులే, ఉగ్రత దినం ఉందంట, శోధన కాలం ఉందంట, అప్పుడు చూద్దాంలే అనుకుని వాయిదాలు వేస్తూ యేసు ప్రభువుని నమ్మకుండా ఆయన ఇచ్చే రక్షణ ద్వారంలోనికి రాకుండా, ఆ రక్షణ ద్వారంలోనికి రాకుండా నిర్లక్ష్యం చేస్తామంటే ఒక రోజు వస్తుంది, తలుపు వేయబడుతుంది. రొమ్ము కొట్టుకున్నా, తలుపు కొట్టుకున్నా తలుపు ఏమవ్వదు. ఆయన తెరిచి ఉండగా ఇదే అనుకూల సమయము. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకెవరైనా ఈ ద్వారంలోనికి వచ్చారా లేదా? చాలా కాలం నుండి మందిరానికి వస్తున్నాం కదండి, చాలా కాలం మేము దేవుని మందిరానికి వస్తున్నాం కదండి అన్నాను. ఇంకా మార్పు చెందకపోతే నీవు ఈ ద్వారములో లేని వాడితో లెక్క. లేకపోవటాన్ని బట్టి యేసయ్య ద్వారములో లేవని లెక్క. లేకపోవటాన్ని బట్టి ఒక రోజున ఆ ఉగ్రత పాలు వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకున్న ప్రతిఫలము లేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అండి. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. 25 అండి. మత్తయి సువార్త 25 అండి, 10వ వచనం ఏమని ఉంటుందని అంటే 5 బుద్ధి గలవారు అంటండి, 5 బుద్ధి లేనివారట. ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వస్తామన్నారు. ఇది ఎలాంటి వర్తమానాలు వింటున్నారు. వింటున్నప్పుడు పెళ్లి కుమారుడు రాక లేట్ అయిందని ఎవరి కాళ్ళు డ్యూటీలు ఆపేసుకుని పడుకున్నారట. ఒకసారి పడుకున్నారట. ఈలోగా యేసు ప్రభువు వస్తున్నారు, పెళ్లి కుమారుడు వస్తున్నాడని వార్త వినపడిందండి, బోర వినపడిందండి. వినపడినప్పుడు అప్పుడు ఎవరికి వారు లేచి 10 మంది కలిసి డ్యూటీలు తుడుచుకొని డ్యూటీలు వెలిగించుకున్నారట. 10 మంది వెలిగించుకున్నారంట కానండి 5 డ్యూటీలు వెలిగినాయి అంట. 5 డ్యూటీలు ఆరిపోయినాయంట. ఆరిపోయిన తర్వాత ఈ ఎలుగున్న వారి దగ్గరికి వచ్చి ఆరిపోయిన వారు అంటున్నారు, కొంచెం నూనె ఇవ్వండి, మేము గుమ్మం దాటేసిన తర్వాత ఆరిపోయినా పర్లేదు, అక్కడ దాకైనా ఎలుగులాగైనా కొంచెం ఇవ్వండి అని అంటుంటే అప్పుడు వెలుగుతున్న బుద్ధి కలిగిన వారు కన్యకలు ఏమన్నారని అంటే ఇది మాకును మీకును చాలు, వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రండి అన్నప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చే లోపల తలుపు పోయి. ఇప్పుడు చదవక్క వెళ్ళ మాకును మీకును చాలదు గనక మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారని చెప్పాను. పెళ్ళి కుమారుడు వచ్చాను. ఆ తర్వాత అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా నేను మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా ప్రియులారా అప్పుడు దాకా దేవుని మందిరానికి వచ్చారు. అప్పుడు దాకా దేవుని స్తుతిస్తున్నారు 10 మంది కలిసి. ఆ బుద్ధి లేని కన్యకులు కూడా వీరితో కలిసి ఉన్నవారే.
బుద్ధి గెలువారితో ఉన్నవారే ప్రియులారా పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సరైన రీతి సిద్ధపాటు లేకపోవటాన్ని బట్టి వారు వెళ్ళవలసిన దూరం గుండా లోపలికి వెళ్ళలేకపోయారు. సరే వెళ్ళి సంపాదించుకుని వచ్చే లోపల తలుపు అప్పటికి ఏమైందని అంటే ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ కొరకు ఇంకా రక్షణ ద్వారం ఏమైందండి, తెరవబడి ఉన్నప్పుడు ఇప్పుడైనా మనం ఏమవుదాం, సరే అవుదాం. ప్రభా, నేను పలానా పాపంలో నేను పడున్నాను, ఆ పాపం నన్ను ఏలుబడి చేస్తూ ఉంది, ఆ పాపం నుండి నాకు విడుదల దయచే ప్రభా అని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే నువ్వు ఆయన ద్వారంలోకి వచ్చిన వాడువు, ఆయన ద్వారంలో ఉన్నవాడు. అక్కడే ప్రియులారా యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటారు, ఏమంటారంటే నా చేతిలో ఉంచబడిన ఈ గొర్రెలను ఎవరూ కూడా ఏమీ చేయలేరు అని అంటాడండి. 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో యోహాను సువార్త ఇందాక చదవం కదా, గొర్రెలకు పోవు అక్కడే ఆ సందర్భంలోనే ఉంటుంది. అదేనమ్మా, అక్కడే ఏమని ఉంటుందంటే, నేను గొర్రెలకు మంచి కాపురి, నా చేతిలోనున్న గొర్రెలను ఇంకెవరును నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుదును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అది ఎవడును వాటిని నా చేతిలో నుండి వాటిని ఎవరేమి అపాయము రానవరు. కాబట్టి ప్రియులారా, ఆయన చేతుల్లోనికి వచ్చావా, ఆ రక్షణలోనికి వచ్చావా, ఇంకా ఆయన ద్వారము రక్షణ ద్వారం ఏమైందంటండి, ఇక తెరిసే ఉంది. కాబట్టి ఆ ద్వారంలోనికి మనము రావాలి. అందుకే సామెతలో ఒక మాట ఉంటుంది, ఏంటనంటే ప్రియులారా, మరి ఆ వచనము ఎక్కువగా చదవం కానీ గుర్తులేదు, ఎవరైనా ఉంటే తీయండి. ఏమని ఉంటుందంటే, నీతిమంతులు యెహోవాయే దుర్గముగా ఉన్నాడట, నీతిమంతులు దాంట్లోనికి పరిగెత్తుకుని వెళ్ళి ఎలా ఉంటారనంటే సురక్షితంగా ఉంటారట. యెహోవాయే దుర్గముగా ప్రాకారముగా ఉన్నాడట, దానికి దూరం యేసు ప్రభువే ఉన్నాడట. దాంట్లో ప్రవేశించిన ఎవరైనా సరే ఎలా ఉన్నారనంటే సురక్షితంగా ఉన్నారన్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, ఆయన ముయ్యిగా ఎవరు తెరవలేరు, తెరిస్తే ఎవరు కూడా ముయ్యలేరు. కాబట్టి ఆయన నీ కొరకు రక్షణ ద్వారం తెరిసే ఉంది, పరలోక ద్వారం తెరిసే ఉంది. ఆ రక్షణలోనికి నువ్వు రావాలి అని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఆ రక్షించబడిన వాడు ఏం చేయాలట, మరొక ద్వారం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం అండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఎడార్పును, ఆ దారి ఏమై ఉందనంటే విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి ఏమై ఉందంటండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, రక్షణ ద్వారం అనే యేసయ్యలోకి వచ్చిన మనమంటండి, ఈ లోకంలో జీవించినంత కాలం అంటండి మనమంట ఏ ద్వారాన్ని ప్రవేశించాలట అని అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించాలంట. ఇరుకు ద్వారము విశాల ద్వారము ఎలాగైనా ఉండొచ్చట. ఇరుకు ద్వారములో ప్రవేశించిన వాడు ఎక్కడికి వెళ్తాడండి అని అంటే జీవ మార్గములోనికి వెళతాడు. జీవ మార్గములోనికి వెళ్ళాలనంటే ఇప్పుడు ఏ దోవలో నడవాలి, ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే ఏంటనంటే విశాల మార్గం అంటే ఏంటంటే, విశాల మార్గం అంటే ఏంటనంటే లోకములో నువ్వు ఎలా జీవించినా పర్లేదు, నిన్ను ఎవరు ఏమనరు, నీకు ఏ ఆపద రాదు. చూడండి, నాశనం అయిపోతున్న వాడిని ఎవరు ఆపుతారు, ఎలా చెప్పచ్చు అని అంటే, ఒక వ్యక్తి మంచి చెట్లు ఉంటే చెట్లు ఉంటాయి కదండి, చెట్లు ఉంటాయి. మంచి చెట్లు దానికి కాపుదలు ఇస్తారు, మంచి చెట్లకి దానికి మందేస్తారు, మంచి చెట్లకి వాటికి కావాల్సినవన్నీ చేస్తారు. చెడు చెట్లకి ఏమేరు, ఎందుకేరు అని అంటే, ఓసే నువ్వు ఎలాగా నాశనం అవుతావే, ఏది
నువ్వు ఎలాగా నాశనం అవుతావు కాబట్టి నువ్వు ఎలాగైనా పెరుగు, నువ్వు ఎలాగైనా ఉండంటే అది ఏం చేస్తుందనంటూ మంచి చెట్లు కంటే ఈ చెట్టు విస్తారంగా పెరిగిపోద్ది. ఈ పెరిగిపోయినప్పుడు ఈ మంచి చెట్టు ఏమనుకుంటా తెలుసా, పెరుగో కానీ ఒకరోజు నువ్వేమవుతావు నరక. కానీ మంచి చెట్టుకి అద్దులు ఉన్నాయి. మంచి చెట్టుకి మామిడి చెట్లు అండి, పొలాల్లో మామిడి చెట్లు పెంచుతారు కదా, మామిడి చెట్లు పెంచినప్పుడు మీరు చూడండి, అక్కడికి వెళ్తే కింద రొబ్బులన్నీ కోసేస్తారు. అలాగ ఎదుగుతూ ఎంత చక్కగా ఉంటుందో, ఎంత ముద్దుగా ఉంటుందో ఆ చెట్టు, ఇలాగా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకనంటే దాన్ని అలాగూ పెంచుతారు, అంత ముద్దుగా పెంచుతారు. ప్రియులారా గమనించండి, మరి చెడ్డ చెట్లకేమో అలా వృక్షముగా పెరిగిపోద్ది, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకనంటే అది నాశనానికే కారణం. ఈరోజు ప్రియులారా ఈ లోకము విశాలమైనది, వారు ఎలాగైనా బతుకుతారు, కానీ విశాలమైన వారు నాశనానికి వెళ్తారు. కానీ ఇరుకు మార్గంలోకి వెళ్ళిన వారట, ఇరుకు మార్గంలో నడిచిన వారట, వారు నిత్య జీవానికి వెళ్ళదు. ఇరుకు మార్గం ఏంటి అని అంటే, అమ్మ సినిమాలు చూడకూడదమ్మా మనము, అమ్మ ఇరుకు మార్గం ఏంటి, చక్కగా బట్టలు కట్టుకోవాలండి. ఇరుకు మార్గం ఏంటి, బూతులు అలాగా ఆడకూడదమ్మా. ఇరుకు మార్గం ఏంటి, అదిగో ఆ స్థలాలకు మనం వెళ్ళకూడదురా, అల్లరి చేసిన వారి దగ్గరికి వెళ్ళకూడదురా, దుష్టుల ఆలోచన దగ్గరికి వెళ్ళకూడదురా, పాపుల మార్గానికి వెళ్ళకూడదురా, అపవాసకులు కూర్చున్న చోట ఉండకూడదురా. ఇదిగో దుష్టులు ఉన్నారా, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ప్రభుని అడిగిన వారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించిన వాడు, అమ్మ ఇంకో మాట చెప్తాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇరుకు మార్గం, విశాల మార్గంలోకి వాడు ఎలా పెరిగినా వారు అంతమేది నరకం, నాశనం. కానీ ఈ ఇరుకు మార్గంలో అమ్మ అలాగ వెళ్ళకూడదురా, ఇలా జీవించాలిరా, ఇలా నడవాలిరా, ఇలా నడుచుకోవాలిరా అని ఆ పద్ధతి ప్రకారం జీవించిన వాడు ఆఖరి వారు అంతం ఎక్కడో తెలుసా, నిత్య జీవం. మనం ఎక్కడికి వెళ్తామంటే అండి, ఒకసారి చూడండి, పేతురు రాసిన పత్రికలో మాట ఉందండి. ఏమని అంటారంటే, సంఘంలోనంట ఎలా నడుచుకోవాలో మొదటి తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 3వ అధ్యాయంలో, మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చెప్తున్నాడు పౌలు గారు. ఏమని చెప్తున్నారు చదవండి రమ్మా. దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది మీకు తెలియవలనని ఈ సంగతులు నీకు. ఏ సంగతులు? దేవుని మందిరములో, జీవం గల దేవుని మందిరములో దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వారు ఎలా ప్రవర్తించవలననే సంగతులు నేను మీకు తెలియపరుచు. ఈ సంగతులు గైకుని వారు, ఇరుకు మార్గంలో ఉన్నవాడు, ఈ ఇరుకు మార్గంలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు, నిత్య జీవంలోనికి వెళ్తాడు. కాబట్టి వినాలి ప్రియులారా, గైకోవాలి. ఏమండి అలా చేయొద్దు అనంటే చేయకూడదు, అలా చేయండి అనంటే చేయాలి, ఎందుకు చేయకూడదు అని ఎదిరికించకూడదు. ప్రియులారా, అది మీకు బాధకరమైన, అది కష్టకరమైన, అది దైవ విధానం కాదన్నప్పుడు ఆ పని ఏం చేయాలి, మానేటి వల్ల నీవు అలాగూ ఇరుకుగా కష్టపడి బాధను అనుభవించిన ఆ బాధను బట్టైనా నువ్వు నిత్యత్వంలోనికి వెళతావు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, మరి నాకు సమయం ఉంటుందో లేదో కానీ నేను ముందుకు వెళ్తాను. బైబిల్లో మనం చూస్తే దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలన్న విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో ఏం చేయాలట అని అంటే అందరం ఈ స్థితిలోనికి రావాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరం ఈ స్థితిలోనికి రావాలి. ఏ స్థితికి అన్నట్టు, ఒకటి సువార్తను ప్రకటించే స్థితిలోనికి రావాలి. 2 ఏంటనంటే బాప్తిస్మం పొందే స్థితిలోనికి రావాలి. అందరమును ప్రభు బలలో పాలు పొందే స్థితిలోనికి మనం రావాలి. ప్రార్థించాలి. అందరము కూడా అనుభవంలోకి రావాలి. వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఉండకూడదు. ప్రియులారా, నువ్వు నిజమైన దూరంలోనికి, దేవుని మార్గంలోకి వచ్చిన నీవు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్న నీవు ఈ అనుభవంలోకి రావాలి. ఏ అనుభవం అని అంటే సువార్త చెప్పాలి, బాప్తిస్మం పొందాలి, ప్రభు బలలో పాలు పొందులు పొందాలి, ప్రార్థించటం నేర్చుకోవాలి. అదే సమయంలో లావణ్య అవ్వాలి, నిరీక్ష అవ్వాలి, ఆరాధించటం కూడా నేర్చుకోవాలి. అది ఒక్కరి బాధ్యతే కాదు, అందరూ నేర్చుకోవాలి, అందరూ రావాలి. ఇవి మీకు తెలవాలని నేను మీకు రాస్తున్నాను అంటున్నాడు. అదే సమయంలో సంఘములో ఈ అనుభవాలు కలిగి ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలట అని అంటే క్రమమైన ఏం కలిగి ఉండాలి చూడండి. ఈరోజు ఇక్కడ ప్రభుని ఆరాధించారండి, దొంగతనం చేసిందని దొరికారండి, మామూలుగా అంటున్నానమ్మ దొరికారండి. అప్పుడు ఆ క్రమం లేని జీవితాన్ని బట్టి ఎవరికి అవమానం? ఇప్పుడు ఈ అనుభవాలు కలిగి ఉన్నవారు బయట కూడా ఎలా ఉండాలి?
క్రమముగా ఉండాలి. మాట్లాడే విషయాలు, నడిచే విషయంలో, ప్రవర్తించే విషయంలో క్రమమైన వారిగా ఉండాలి. తర్వాత దేవునికి ఇచ్చేవారిగా, దేవునికి ఇవ్వకుండా ఇవ్వాలని ఎలా చెప్పగలరు? ప్రవర్తించకుండా ప్రవర్తించమని ఎలా చెప్పగలరు? నేను వ్యభిచారించకూడదని నేను ఎలా చెప్పగలను? నేను పాపం చేస్తూ మీరు పాపం చేయకూడదని నేను ఎలా చెప్పగలను? నేను చేయకుండా ఉంటేనే నేనేం చేయగలను? అట్టిది. కానీ నీవు ఇస్తున్నప్పుడే నీవు ఇవ్వగలవని చెప్పగలవు. కాబట్టి ఆ అనుభవంలోకి రావాలి. తర్వాత సహవాసము కలిగి ఉండాలి. తర్వాత పరిచర్య చేయాలి. ఆమె ఏం చేయాలి? పరిచర్య అంటే ఏంటమ్మా? చాలాసార్లు చెప్తాను. పరిచర్య అంటే ఏంటి? దేవుని పని చేయాలి. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎన్ని బిల్డింగులు కట్టావని అడగడం, ఎంత పొలము కొన్నావా అని అడగడం, ఎంతమంది పిల్లల్ని కన్నావా అని అడగడు, కనుక ఏం చదివించావని అన్నాడు, పిల్లలకి ఏం ఉద్యోగాలు వచ్చాయని అడగడు. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన గిఫ్ట్స్ మాట, బహుమానాలు. ఏవి? ఉద్యోగం అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఇల్లు అవనివ్వండి, పొలాలు అవనివ్వండి, ఇవన్నీ దేవుడిచ్చిన గిఫ్ట్స్. ఇప్పుడు దేవుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేని బట్టి మెచ్చుకోవాలి? వీటిని బట్టి కాదు, దీంట్లో బట్టి కాదు. దేని బట్టి మెచ్చుకుంటాడని అంటే ఇవేమీ రావు ఎక్కడికి. ఇంకో విషయాన్ని గమనిస్తున్నాను. దేవుడు ఇచ్చిన తర్వాత నేను ఇచ్చాను కానీ నేను చేశాను అని అండవు దేవుడు. ఇవేమీ అక్కడ అడగడు. నీవు అడిగింది ఏంటనంటే, దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగింది ఏంటంటే, నీవు నా కొరకు ఏ పరిచర్య చేశావో, నా కొరకు ఏ పని చేశావో, నీవేమి ప్రవర్తించావు? పాట పాడావా? ఆరాధించావా? ప్రార్థించావా? సువార్తను ప్రకటించావా? ప్రభు పనులలో సాయం చేశావా? దేవుని ఆరాధించడం విషయంలో సహకరించావా? లేదా క్రమం కలిగి ఉన్నావా? దేవునికి ఇవ్వగలిగావా? కనుక అనేక మందికి మార్గదర్శిగా ఉన్నావా? సహవాసం కలిగి ఉన్నావా? అన్న విషయాలు అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు మనం అవును నేనున్నాను అని చెప్పగల ఆ క్రమంలోనికి మనం రావాలి. మళ్ళీ చదువుదాం చూడండి. ఇందాక చదువుకున్న మాట తిమోతి రాసిన పత్రికలో చదువుకున్నాం కదండి. దేవుని మందిరంలో మీరు ఎలాగో ప్రవర్తించవలనని నేను మీకు బోధించుతున్నాను అని అంటాడు. మొదటి తిమోతి రాసిన 3వ అధ్యాయం. అవి ఇక్కడ చదివండి తీయద్దురే, స్క్రీన్ మీద చదువుదాం. 3వ అధ్యాయం 15వ వచనం. ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవం గల దేవుని మందిరములో ఎలాగూ ప్రవర్తించవలను అది మీకు తెలియవలనని ఈ సంగతులను మీకు. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్పాను కదా, ఏ మాటలు అని అంటే సంఘములు ఎలా నడుచుకోవాలనో విషయాలు నేను మీకు ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలియపాలి. ఈ విషయాల ప్రకారము క్రమమైన రీతిలో మనం నడిచినప్పుడు వారు అంతం ఎక్కడికనంటే నిత్య జీవములోనికి మనం వెళ్తాం. మన పాఠంలోకి వద్దాం. ప్రియులారు గమనించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, లోకములు ఎవరు ఎలా జీవించినవ్వండి, లోకములు ఎవరు ఎలా బతకనివ్వండి, మనకు అనవసరం. కానీ దేవుని రాజ్యానికి చేరాలని వాడు, పరలోకానికి వెళ్ళాలనుకున్నవాడు, నిత్యత్వంలోకి వెళ్ళాలనుకున్న వారు చేయవలసిన పని ఏంటనంటే, వారంట విశాల మార్గంలో కాదు కానీ ఏ మార్గంలో నడవాలి? మీ పిల్లలను కూడా విశాల మార్గంలో నడిపించొద్దు. ఏ మార్గంలో నడిపించాలి? మా అమ్మగారు, అమ్మ మరి సెల్ ఫోన్ కావాలమ్మా అని అంటే, లేకపోతే ఏదో అడిగితే ఏదేదో అంటే బట్టలు కావాలమ్మా, నాకు బట్టలు కొనుక్కోవడం కూడా తెలియదు అంటే బేరాలు ఆడతాం, కలర్స్ కూడా తెలియవు, లేకపోతే ఇలా కావాలమ్మా అని అంటే ఓ మాట అంటే తక్కువని ఏమనంటే ప్రార్థన చేసుకో, దేవుడు ఇస్తాడు. ఏం చేయాలట? ప్రార్థన చేసుకో. నాకేమో సురెక్కిపోయే మంట వచ్చేది ఏంటా, నేను ప్రార్థన చేసుకోవాలా, నేను చెయ్యాలా అనుకుంటే బాధ వచ్చేది. కాబట్టి ఇక్కడ అది రైట్. ఏది రైట్ తెలుసా? మనము ఎవరి మీద ఆధారపడాలి? దేవుని. పిల్లలకి అది నేర్పాలి. అడిగిన రాని డబ్బులు ఇచ్చేయకూడదు, అడిగిన రాగానే తీసుకుపోకూడదు. అడిగిన రాని ఇచ్చేసావంటే నువ్వు ఏ మార్గంలో నడిపిస్తున్నట్టు? విశాల మార్గం. ఆఖరికి వారు అంతమేది? నరకం. కాబట్టి కనుక ప్రతిది కూడా ఇచ్చేయకూడదు. అది మేలైనదా కాదా, అది కీడైనదా మంచిదా అని ప్రభు మీద వారు ఆధారపడేలాగా ప్రార్థన చేసుకో అని వారు ఇరుకైన మార్గంలో నడిపించేవారంగా మనం ఉండాలి. ఒకటి, రక్షణ ద్వారం తెరిసే ఉంది, ఇరుకైన మార్గంలో మనం నడవలసిన వారమై ఉన్నాం. 3వది చదువుదాం చూడండి. కీర్తన గ్రంథంలో 100వ అధ్యాయంలో చూస్తే అండి 4వ వచనంలో ఇలాగ అంటూ ఉన్నారు. ఏమంటున్నాడు చదువుదాం. అమ్మా, కృతజ్ఞత స్తుతులు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ఏం చేయాలట? ప్రవేశించాలి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఏం చేయండి అంట?
నేను వివరిస్తాను చూడండి. ప్రియులారా, ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తుతించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించు. దేవుని స్తుతించి ఆరాధించే అవకాశానికి తలుపులు తెరుచున్నాయా, మూయబడ్డాయా? ఇప్పుడు ఆదివారం వచ్చిందండి, తలుపులు తెరిచాం అందరు రాగలగటానికి. మళ్ళీ రేపు పొద్దున్న తలుపులు మూసేస్తాం. రేపు ఆరాధించడానికి ఏమి లేదు అవకాశం. ఈరోజు ఆరాధించడానికి తలుపులు తెరబడి ఉండగా ప్రభుని ఆరాధించడానికి గుమ్మములలో ఏం చేయండి, ప్రవేశించండి. ఒకటి ఉదాహరణ చెప్పాను. ఆ తర్వాత అంతం వచ్చిన తర్వాత, లోకమంతా నాశనం అయిపోయిన తర్వాత ఇక ప్రభుని స్తుతించడానికి అవకాశము ఉండదు. అప్పుడు తలుపు ఏమైంది, మూయబడింది. అది రాకమునిపే మనం ప్రభుని స్తుతించడానికి మన ప్రయత్నము చేయాలి. ఇంకొక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను, ఎలా చెప్తాను ఏంటంటే, ప్రియులారు గమనించండి, ప్రభుని ఆరాధించే అవకాశం వచ్చినప్పుడు, ప్రార్థించడానికి అవకాశం వచ్చినప్పుడు ఆ ద్వారం తెరిసే ఉండగానే ప్రభుని ఏం చేయాలటండి, స్తుతించే వారిగా మనం ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడనంటే అండి, అమ్మ కాదురా, మళ్ళీ చదవరమ్మా. మంచి సమయము అక్కడ ఏమని ఉంటుందని అంటారమ్మా, నేను సువార్త చెప్పటానికి ద్వారము తెరిసే ఉన్నది అన్న మాట ఉంటుందిరమ్మా. చదవండి, అక్కడే కిందో పైన ఉంటుంది, నేను వివరిస్తాను చూడు. సరే, నేను వివరిస్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు సువార్త చెప్పటానికి దేవుడు దాకా వరకు ద్వారము తెరిసే ఉన్నాడు అంటూ ఏమంటాడంటే, ఒకసారి ఇలా మీకు ఇది చెప్తే అర్థమవుతుంది. ఒకసారి అండి అగ్రిప్ప అనే రాజు దగ్గర నిలబెట్టారు. ఎవరిని? పౌలు గారిని, అపోస్తలుడైన పౌలు గారు. అగ్రిప్ప అనే రాజు దగ్గర నిలబెట్టినప్పుడు రాజు ఎక్కడ ఉన్నాడు, పౌలు గారు ఎక్కడ ఉన్నారు, ప్రజలందరూ ఎలా ఉన్నారు, తీర్పు తీరుస్తున్నాడు రాజు. పౌలు, నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పుకో అని అన్నాడు. ఎవరిని? పౌలు గారిని. రాజు అన్నాడు, అగ్రిప్ప అన్నాడు, రాజు నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పుకో పౌలు అని అంటే, ఈ పౌలు గారు చూడండి ఏం చెప్పుకోవాలి, అయ్యగారండి నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను తీసుకొచ్చి సరసాల్లో వేశారండి, అయ్యా అదండి ఇదండి అని చెప్పాలి కదా, తప్పించుకోండి. అది చెప్తూ మానేసి పౌలు గారు ఏం చెప్పాడు తెలుసా? పౌలు గారు చెప్పేది ఏంటనంటే, ఏమండి అగ్రిప్ప రాజు గారు, ఇదిగోండి ఒక దేవాతి దేవుడు ఉండేవాడండి, ఆయనండి దేవాతి దేవుడు అండి, మానవుడికి లోకానికి వచ్చాడండి, ఆయన ఈ లోకంలో జీవించి అద్భుతాలు చేశాడండి, మానవుల కొరకు సిలువేయబడ్డాడండి, రక్తము కార్చాడండి, చనిపోయాడండి, 3వ దినాన్ని తిరిగి లేచాడండి, ఆయన పరలోకానికి ఎక్కువ వెళ్ళాడండి, మళ్ళీ రాబోతున్నాడండి, మేము ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నామండి, అదే చెప్పాను అన్నాడు. ఎవరు? పౌలు. ఇప్పుడు చెప్పండి, అదే చెప్పాను అంటంలో మీరు క్యాచ్ చేయాలి ఏంటనంటే, అదే చెప్పాను అంటంలో ఈ ఎంత చెప్తంలో పౌలు గారు అగ్రిప్పకి ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. ఇదే అన్నాను నేను, సువార్త ద్వారం తెరవబడి ఉన్నప్పుడు ఏం చెప్పేవాలి? సువార్త. ఇప్పుడు ఎలా చెప్తున్నానండి, ఎవరైనా చనిపోయినప్పుడు పెళ్ళిళ్ళలో వాక్యం వినరు, ఎప్పుడైనా పుష్పతైన కార్యక్రమంలో వాక్యం వినరు, ఏం చీర కట్టుకొచ్చావు, బంగారం పెట్టుకొచ్చావా, ఏ ఊరు నుంచి వచ్చావు, ఇవే చూస్తారు తప్ప ఏముండారు, రే బాబు టైం అయిపోతున్నారు భోజనానికి అని గొడవకులు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ చచ్చిపోయిన కాడ అలా జరగవు, అందరూ మౌనంగా ఉంటారు. అక్కడ ఏం చెప్పొచ్చు? సో అందరిని అలా కూర్చోబెట్టి, ఆ చనిపోయిన వాళ్ళు ఆ చనిపోయిన ఆయన బంధువులు అలా కూర్చోబెట్టి మనం అక్కడ ఏం చెప్పేవాలి? చెప్పటానికి ఇప్పుడు దేవుడు అక్కడ మనకేం తెరిచాడు? చెప్పాలి. సువార్త ద్వారం. ఈ ద్వారం తెరిచినప్పుడు తెలిసిన నీవు ఆటంకపరచకూడదు, తెలిసిన వాళ్ళు ఏం చేయకూడదు. ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఎలాగంటే ప్రియులారా, ప్రార్థన కూడికలో పెట్టేవాళ్ళు. ఇదంతా కారణం ఏంటి అని అంటే, యేసు ప్రభు గురించి అక్కడ కొంతమందికి చెప్పేవాళ్ళు. ఎవరో వస్తారు తెలవని వారు, తెరవని వాడికి ఎవరికో సువార్తను ఇప్పుడు దేవుడు అక్కడ సువార్త చెప్పడానికి ద్వారం తెరిచాడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? అక్కడ
నేను మీతో ఒక మాట తీసుకున్నాను ఏంటంటే, అలాంటి చెప్పవలసి వచ్చినప్పుడు మీరు ఏం చేయకూడదు, ఆటంకపరచుకోండి. అంటే ముగించేయండి, త్వరగండి అని అనకూడదు. అది తెలవక చేస్తారేమో ఎవరైనా, కానీ నేను అంటున్న మాట ఏంటంటే, అవకాశం వచ్చినప్పుడు అక్కడ ఏం చేయాలి. ఇంకొక మాట, తీసుకెళ్ళిపోతున్నారండి, తీసుకెళ్ళిపోయే టైం అయిందండి, అక్కడ ఒక పాట పాడుతున్నామండి, 4 మాటలు చెప్తున్నామండి. ఈ 4 మాటలు చెప్పినట్టు ఏం లేదు, పదండి తీసుకుపడి నడవండి అని అంటారు ఒకరు వచ్చి. నేను అంటున్నాను, ఎవరు హైదరాబాద్ నుంచి రావాలి, బొంబాయి నుంచి రావాలి, ఢిల్లీ నుంచి రావాలి, ఇంకా సాయంకాలం 7 అవుతుంది, అప్పటిదాకా ఉంచవా, ఒక గంట ఎగస్ట్రా ఉంచవా? మరి అంత ఉంచేవారు ఈ కాసేపు ఎందుకు కంగారి? ఏ కాసేపు? ఈ పాట పాడి వాక్యం చెప్పే కంగారి, అది సాతాను చేసే పని. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, వాక్యం ఎరుగున వారులారా, సువార్త చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు, ఆ ద్వారం తెరవబడినప్పుడు ఏం చేయాలి? సువార్తను చెప్పాలి. అట్టిది కానీ ప్రభును స్తుతించడానికి అవకాశం వచ్చినప్పుడు, ప్రార్థించడానికి అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? స్తుతించాలి, ప్రార్థన చేయాలి. అలా చేసేవారంగా ఉండాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకడు మీద ఒకడు సనుగుకొనుడి. ఇదిగో న్యాయాధిపతి వాకలంటే గుమ్మం దగ్గర ఆయన ఏమన్నాడట? తలుపులు ఎలా తెరుచుకుని ఉన్నాడట. ఏం తీరుతాకి? తీర్పు తీర్చడానికి. ఇది వదిలేనండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? లిల్లీ నావే సాడీలు చెప్పిందండి, ఏమేమో చెప్పింది. చెప్పినప్పుడు నువ్వు కంగారు పడద్దు జోయ్, నేను గుమ్మం కాడ నిలుచున్నాను. ఏం తీర్తకి? తీర్పు తీర్చడం. మీ విషయంలో కూడా అలాగ అనుకోవాలి. దేవుడు మీ విషయంలో తీర్పు తీర్చడానికి దేవుడు ఏం తెరిచాడు? తీర్పు. మీ మీద అసూయపడే వారి విషయంలో, లేకపోతే మీ మీద చెడు సాడీలు చెప్పిన వారి విషయంలో, లేకపోతే మిమ్మల్ని తప్పుగా అల్లరి చేసిన వారి విషయంలో ఏం తెరిచాడు? తలుపు. తీర్పు తీర్చడానికి తలుపు తీశాడు. ఇంకో మాట చదువుదాం చూడండి. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 23వ వచనం. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద ఆమె పేరుగొనిన వాడై ఉండను. ఎక్కడ అంటే గుమ్మాల కాడ తన భర్తకి ఏముందంటండి అంటే, ఆ పేరు ఎవరి ద్వారా రావాలి? భార్య ద్వారా రావాలి. భార్య భర్త గుమ్మం కాడ ఉన్నప్పుడట, గుమ్మం తెరుచుకుని కూర్చున్నప్పుడట, నేను ఎలాగంటున్నాను ఏంటంటే, పెద్ద వయసు వచ్చిన వాళ్ళండి, కొంచెం పెద్ద వయసు వచ్చిన వాళ్ళండి, మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి, ఎప్పుడు ఇంట్లోనే ఉండకూడదు. ఆ పెద్ద వయసు వచ్చినాడు గుమ్మం కాడ కదా కుర్చీ వేసుకొని వెళ్ళి వాళ్ళతో వచ్చి వాళ్ళతో అది ఆ ఇంటికి నిండి. ఏ ఇంటికి? మీ ఇంటికి నిండి. పెద్ద వయసు వచ్చినప్పుడు అదొక నిండుదనం వస్తుంది ఆ ఇంటికి. అలా కూర్చుని మాట్లాడాలంటే ఆ భర్త విలువ ఎవరు నిలబెట్టాలి? ఇక్కడ చెప్తున్నాడు, భార్య భర్త గుమ్మం కాడ కూర్చుని లాగున ఆమె పేరు, ఆవిడ గౌరవం ఏం చేయాలటండి? ఆడి గురించి ఊరంతా అలర చేసేసావు, ఇంకేం కూర్చుంటాడు గుమ్మం కాడ? ఆడు పనికి మాలోడండి, ఆడేమి తేడండి, అలాంటోడండి, ఇలాంటోడండి, అది ఆడితో తిరుగుతుందండి, ఈడితో ఇవన్నీ అలర చేసేసి గోలు ఎవరు చేయటలేదు? ఇవన్నీ ఎవరు ప్రవర్తిస్తలేదు, ఎవరు చేయటలేదు, కానీ నీవే అలర చేసుకుంటున్నావు. ఈ అలర చేసుకుంటూ వల్ల నీ భర్త ఎక్కడ కూర్చోలేకపోతున్నాడు? గవని యొద్ద జనాల్లో కూర్చోలేకపోతున్నాడు. కాబట్టి అదే చెప్తున్నాను ఏంటనంటే, నీ భర్త గుమ్మము కడ గమిలల కడ కూర్చునే వారిగా మీరు ప్రవర్తించాలనే విషయాన్ని ఆడవారికి నేను తెలియపరుస్తున్నాను. మగవారు ఆ పెద్దరకంగా ఆ గుమ్మం కడ కూర్చుని ఉంటాం ఎంత నిండి అంత ఆస్వాదం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. నేను ముగిస్తానండి. మరొక పాఠంలోకి అక్కడికి వెళ్ళిపోదాం. చూడండి, మరొక మాట చదువుదాం. ప్రియులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. చూడండి. ఒకరిని ఇద్దరిని ఎంట పెట్టుకుని మత్తయి సువార్త 16వ అధ్యాయమేనా? 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టెదను, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట ఏమవుదట. ఇప్పుడు చూడండి, పాతాళం. అందుకే చాలాసార్లు చెప్తున్నాను, అక్కడే అంటాడు, ఇద్దరు ఏకీవించి ప్రార్థన చేస్తే
పరలోకములో ద్వారాలు ఏం చేస్తాడటండి? తెరుస్తాడట. ఇద్దరు ఏకీవించి ప్రార్థన చేయగా పరలోకంలో ద్వారాలు ఏం చేస్తాడట? మూసేస్తాడట. వారికి చెప్తా ఉన్నాడు, సంఘానికి చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఏమవుతే ప్రార్థిస్తున్నారో ప్రార్థిస్తున్న మీ ఎదుట, సంఘం ఎదుట పాతాళ ద్వారములు ఏమవుతాయంట? అమ్మ చూడండి, మళ్ళీ చదవండి. పాతాళపు ద్వారములు దాని ఎదుట. అమ్మ ఎలా చెప్తాను వినండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నారండి. ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆడు బాగుపడతాం ఇష్టం ఉండదు కదా ఎవడికి? సాతాను గడికి. ఈ బాగుపడత ఇష్టం లేక వాడు ఏం చేస్తాడట? తలుపులను మూసేస్తాడట. కానీ మూసేసినప్పుడు ఆశీర్వాదం రాకుండా మూసేస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ అర్థమయ్యేలా చెప్పాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. పరలోకంలో దేవుడు ఉన్నాడండి, కింద మనం ఉన్నామండి. ఆకాశంలో ఎవడున్నాడు తెలుసా? ఆకాశంలో ఎవడున్నాడంటే దురాత్మ సమూహం సాతాను గడి నివాసం ఉన్నాడట. ఎక్కడ? ఆకాశంలో. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు చూస్తే వాడటండి ఆకాశం మండలంలో ఉన్నాడట, ఆకాశంలో తిరుగుతున్నాడటాడు. వాడు దేవుడిచ్చిన ఆశీర్వాదం మన దగ్గరికి రాకుండానట్లు తలుపులు ఏం చేస్తున్నాడు? మూసేస్తున్నాడు. చదువుతారు ఆ మాట కూడా చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం కాడి నుంచి ఉంటుంది రమ్మా. ప్రధానులతోనూ అధికారులతోనూ పరిశుద్ధ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అది ఆకాశమండలమందున్న దురాత్మ సమూహములతో ఏం చేస్తున్నాం? ఇప్పుడు చూడండి, అమ్మ ఇలా చూడండి. దేవుడు మీరు కోరిన ఆశీర్వాదాన్ని వేసేసాడు పరలోకంలో అండి. ఇలా వేసేసిన వాడికి ఆకాశంలో ఏం చేస్తున్నాడు? వీడు ఆపేస్తున్నాడు. ఆపేస్తున్న ద్వారాలు తెరవాలనంటే ఇప్పుడు సంఘముతో చెప్తున్నాడు, మీరు ఏకీవించి ప్రార్థన చేయండి, మీ ఎదుట పాతాళ ద్వారములు ఏమవ్వంట? ముయ్యబడవు, తెరవబడతాయని దేవుడు చెప్తా ఉన్నాడు. సరే ప్రియులారా, మనము ప్రార్థన చేయటం ద్వారా, ఆయన సన్నిధానంలో మొరపెట్టడం ద్వారా దేవుడు ఆకాశ వాక్యం నింపుతాడనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో అతను కూడా భోజనము. ప్రియులారా, పరలోకంలో విందు జరుగుతుందంట. ఆ విందు కొరకు దేవుడు చెప్తున్నాడు, నేనును మీరును కలిసి భోజనము చేయనట్లుగా మీ హృదయం అనే తలుపు తెరవండి అంటున్నాడు. కనుక హృదయం అనే తలుపు తెరిస్తే ఆయన మనలోనికి ప్రవేశించి మనమును ఆయన కలిసి పరలోకములో విందులో ఉంటామంట, విందు చేస్తామంట. అటువంటి విందు చేసేవారంగా, విందులో పాలు పంపులు పొందేవారంగా ఉండాలి అని దేవుడు పరలోకపు విందు ద్వారం ఏం చేశాడు? తెరిచి ఉంచాడు. ఆ విందులో మనం ప్రవేశించాలి. నేను ఇంకో వివరించనండి, ముందుకు వెళ్తున్నాను, గమనించండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమండి. దావీదు రాజు అయ్యాడు. దావీదు మెఫీబోషెత్, దావీదు యోనతాను ప్రాణ స్నేహితులు. యోనతానును దావీదు, ఇంగ్లీష్లో జోనతాన్ అంటారేమో. జోనతాన్ వీళ్ళిద్దరూ కలిసి మంచి స్నేహితులు. వారు బతుకుండగానే అనుకున్నారు, యోనతాన్ ఇదిగో నేను చచ్చిపోయినా నా పిల్లలు నువ్వు చూడాలి, నువ్వు చచ్చిపోయినా నీ పిల్లల్ని నేను చూస్తాను, నడు యుద్ధంలోకి వెళ్దామని యుద్ధంలోకి వెళ్ళారు ఇద్దరు కలిసి. అంత ఒప్పందం చేసిన యుద్ధంలో జోనతాన్ ఏమయ్యాడు? చచ్చిపోయాడు. యోనతాన్ ఏమయ్యాడండి? చనిపోయిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. కొంతకాలానికి రాజు అయినప్పుడు దావీదు ఏం చేశాడనంటే, రాజుగా స్థిరపడిన తర్వాత తాను సౌలు కుమారుడైన యోనాతానుకి ఒక కొడుకు ఉండాలి, ఆడెక్కడున్నాడో వెతకమన్నాడు. ఆడెక్కడున్నాడంటే ఊరు అవతల ఉన్నాడట. ఊరు అవతల ఉంటే ఆడేమో కుంటున్నాడట, నడవలేడట. ఊరు అవతల ఉన్న వాడిని రప్పించి దావీదు సింహాసనం మీద కూర్చోబెట్టి దావీదు ఏం తింటున్నాడో వాడు కూడా అదే తినేలాగా
చేశాడు. అలా చేశాడట. అప్పుడు ఆయన అంటాడు ఆ కుంటాయన పేరు ఏంటనంటే, జోనతాన్ కొడుకు పేరు ఏంటనంటే మెఫీబోషెత్. ఆ మెఫీబోషెత్ అంటాడు, ఏమంటాడనంటే, అయ్యా నేను కుంటివాడిని, నడవలేని వాడిని, అయినాను ఏమి చూసి నా మీద ఇంత ప్రేమ నీవు చూపితివి అని అంటాడు. కాబట్టి ప్రియులారా, అంటున్న మాట ఏంటంటే, మనం కుంటివారమైనా, అపవిత్రులమైనా, పాపం చేసిన వారమైనా, నీచులమైన, దేవునికి దూరస్తులమైన, దేవునికి ఇష్టము కాని వారమైనా, ఆయన మనల్ని ప్రేమించి ఆయన బల్ల యొద్ద భోజనం చేసే సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ బల్ల దగ్గర భోజనం చేసే ఆ ద్వారము ఇంకా ఏమై ఉంది? తెరవబడదు. మూసేశాడా? ఇంకెవరో కూడా తెరవ. ఇంకో మాట చెప్పి మేము ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం. అమ్మ, దానికి 12 గుమ్మములు 12 ముత్యములతో చదివామా? ఆ పట్టణమును ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయ్యి గొర్రెపిల్లయ్య దాంట్లో దీపము. ఆమె నేను చెప్తాను చూడండి. ఇక్కడ 12 గుమ్మాలతో ముత్యాలతో కట్టబడిన గుమ్మాలు ఉన్నాయంటండి. ఆ గుమ్మాలలోకి నుంచి ప్రవేశించిన వారు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏంటండి, సూర్యుడు అక్కర్లేదంటండి, చంద్రుడు అక్కర్లేదంట, దానే దీపమై ఉంటాడట, మరణం ఉండదంట, వ్యాధి ఉండదంట, దుఃఖం ఉండదంట, కనుక సమస్యలు ఉండవంట, బంగారు వీధులతో కట్టబడిందంట. ఆ వీధులలో మనుషులు ఏమవుతారట? నివసిస్తారట. ఆయనే దీపమై ఉంటాడట, ఆయనే సంచరిస్తాడట. కీర్తనకారుడు అంటాడండి, ఏమని అంటాడంటే, సూర్యుడు ఉన్నంత వరకు వ్యాధులు తప్పవంట, చంద్రుడు ఉన్నంత వరకు శ్రమలు తప్పవంట. అంటే ఇప్పుడు అక్కడ ఏమి లేవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేరంటే ఎవరు లేరు, ఏమి లేవు, బాధలు సమస్యలు లేవు. కాబట్టి ఆ ద్వారము ఇంకేమై ఉంది? తెరవబడి ఉంది. ప్రభు మూసాడా? ఇంకెవరునూ తెరవలేరు. రండి మన పాటల్లోకి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథంలోకి 3వ అధ్యాయం. ప్రియులారా, చెప్తా ఉన్నాడు, నేను మీ కొరకు ద్వారము తెరిచాను, మూసానా ఇంకెవరు తెరవలేరు, తెరిచానా ఇంకెవరు మూయలేరు అని అంటూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పనండి, దేవుడు మీ కొరకు ద్వారం తెరిచాడు. ఇదిగో 7 అనుభవాలుగా దేవుడు తెరిచాడు. అదే కాకుండా భూమి మీద ఉన్నంతకాలం ఆయన చేత దీవించబడేలాగా దేవుడు మీ విషయంలో ఆశ్రదమైన ద్వారాన్ని తెరిచాడు. ఆశ్రదమైన ద్వారం తెరవబడి ఉండగా దాన్ని ఎవరునూ ముయ్యలేరు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. అమ్మ రండి 3వ అధ్యాయంలోకి వద్దాం. ఆ మాటలు మళ్ళీ చదువుదాం. 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు నా వాక్యమును గైకొని నీవు నా నామమును ఎరగననలేదు. అమ్మ 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును సంహరింపకుండానట్లు నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా, నీ కిరీటాన్ని ఎవరు కూడా ఏం చేయకూడదట. అమ్మ నేను వివరించను కానీ ఇలా చూడండి, ఇక్కడ 7 కిరీటాలు రాశాను. 7 కిరీటాలు నెతికి బైబిల్లో ఇలా రాసి ఇలాగా ప్రింటింగ్ చేయించాను. ప్రియులను గమనించండి, మొదటిది 7 కిరీటాలు ఉన్నాయంట. దేవుడు ఏ కిరీటానికి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అది వేరే వారు దొబ్బేయకున్నట్లు మనం ఆ విషయంలో ఏమై ఉండాలట, జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయాన్ని, కిరీటం ఎవరికి ఇస్తారండి? ఓడిపోయిన వాడికి ఇస్తారా, నగ్గిన వాళ్ళకి ఇస్తారా? ఓడిపోయిన వాళ్ళకి ఎవరు? ఇప్పుడు దేవుడు కూడా ఎవరికి ఇస్తున్నాడు ఈ కిరీటాలు అని అంటే, పని చేసిన వారికి, గెలిచిన వారికి ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, పని చేయని వారికి ఇవ్వడు, లేకపోతే ఓడిపోయిన వారికి ఇవ్వడు, పని చేసిన వారికి, గెలిచిన వారికి ఇస్తాడు. ఆ కిరీటాలు 7. ఆ 7 ఏంటో లోతుకి వెళ్ళను కానీ చెప్పేస్తాను. మొదటిది ఏంటనంటే ప్రియులారా, 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో ఏమని ఉంటుందనంటే, అక్షయ కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తాడట. అంటే ఈ లోకములో పరిగెప్పందాలు వేశారనుకోండి, ఈ లోకములో ఏమైనా చేస్తారనుకోండి, ఏమైనా గెలిచారనుకోండి, వారికి చెక్క లాంటి ఒకటి బహుమానం ఇస్తారు. ఆమె ఏమిస్తారా? నాకు చిన్నప్పుడు పరిగె పందాల్లో సబ్బులు పెట్టి ఇచ్చారు. సబ్బులు పెట్టి
సబ్బులు పెట్టేస్తే 2 వారాలు 3 వారాలకి ఇరిగిపోయింది, పలసంది ఇచ్చారు. అప్పుడు కొత్త సబ్బులు పెట్టి ఇరిగిపోయింది. ఉందా బహుమానం? ఉందా? ఉంది. కానీ ఈ లోక సంబంధం ఉండవు. కానీ దేవుడిచ్చిన బహుమానం ఏమో ఉంటుందట. అదే చదవండి, అదే ఉంటుంది ఆ మాట. 9వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 25 వచనం. మనమైతే ఈ లోక సంబంధం అయితే అంతలో కనపడి అంతలో పోయిన దాని కొరకు ప్రయాసపడతాడు. అయితే మనమైతే శాశ్వతమైన కిరీటం పొందుటకును మితముగా ఉన్నాం. ఏ కిరీటం పొందబోతున్నామంట అంటే శాశ్వతమైన బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ బహుమానం ఎవరు పొందుకుంటారు తెలుసా? ఈ లోకములో ఆశలను జయించి, పాపమును జయించి, క్రీస్తు కొరకు జీవిస్తూ దేవుని కొరకు సాగుతారో, ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో, ఎవరైతే పాపమునకు ఆశ కలిగిన దాని జోలికి వెళ్లకుండా నీతిగా జీవిస్తారో, భక్తిగా ఉంటారో, వారి కొరకు దేవుడు శాశ్వతమైన కిరీటాన్ని దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. నీవు నీతి కలిగి పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నారనుకోండి, దేవుడు మీ కొరకే ఏం తీసుకొస్తున్నాడు? శాశ్వతమైన ఒక కిరీటాన్ని తీసుకొని. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఆనంద కిరీటాన్ని తీసుకు చదువురమ్మా. ఏలయనగా ఏది? ఆయన ఎదుట మీరే కదా ఆనంద కిరీటం అంట. ఆమె ఏ కిరీటం? పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆనంద కిరీటాన్ని ఇస్తాడట. ఎవరి కొరకు అని అంటే, ఈ లోకములోనంట అనేక మందిని ప్రభు తట్టి ఎవరైతే తిప్పుతారో, తిప్పిన వారందరి కొరకు దేవుడు పరలోకంలో వారికి ఏమి ఇస్తాడటండి? ఆనంద కిరీటాన్ని దేవుడు ఇస్తాడట. ఆ కిరీటం పెట్టుకుంటే ఆనందం వచ్చేస్తుందట, సంతోషపడిపోతామంట. ఆమె వినాలి. గెలిచినోడికి ఇస్తాడా, ఓడిపోయిన వాళ్ళకి ఇస్తాడా? ఇప్పుడు ఈ కిరీటం, ఆనంద కిరీటం పొందుకోవాలంటే ఇప్పుడు ఏం గెలవాలి అని అంటే, అనేక మందిని ప్రభు తట్టి ఏం చేయాలి? తిప్పాలి. అదే మా ప్రయాసం. ఇప్పుడు మా ప్రయాసం ఏంటనంటే, మిమ్మల్ని ప్రభు తట్టు తిప్పాలి. తిప్పితే మాకు పరలోకంలో ఏం దొరుకుతుందంట? ఆనంద కిరీటాన్ని దొరుకుతుంది. తిమోతి రాసిన పత్రిక 4-8 వచనంలో నీతి కిరీటాన్ని దేవుడు ఇస్తాడట. ఇక మీదట మిగిలిన వాళ్ళు కూడా తీసుకుని పెట్టుకోండి. ఇంకోటి చదవరమ్మా. నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు అది నాకును దేవుడు అంటే పౌలు గారు చెప్తున్నారు తిమోతితో, నా కొరకు దేవుడు నీతి కిరీటం ఉంచి ఉన్నాడు. ఎవరి కొరకు అని అంటే, ఈ లోకములోనంట వారి విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలట. విశ్వాసాన్ని కాపాడుకుని విశ్వాసంలో స్థిర వరకు నిలుచున్న వారి కొరకు దేవుడు ఏం తీసుకొస్తున్నాడు అని అంటే, నీతి కిరీటాన్ని దేవుడు తీసుకొస్తున్నాడు. అమ్మమ్మ వినండి బాబు, నీవు నీతి కలిగి జీవిస్తే, విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుడు నీ కొరకు నీతి కిరీటాన్ని తీసుకుని వస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1:12 వచనంలో శోధన సహించేవాడు ధన్యుడు. ఏమిచ్చాడట? ఏం తెస్తాడట? జీవ కిరీటం. అంటే శోధన సహించిన వాడు ఎలా ఉంటాడనంటే, దేవుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత జీవ కిరీటం ఇస్తాడట. అవి ఏ కిరీటం? ఇప్పుడు మన ఎవరు ప్రవీల్ గారేనా చంపేశారు కదా, ఏం పేరు ఆయన? పగడాల ప్రవీల్ గారు. ఆయన శ్రమ అనిపించాడా, సంతోషం అనిపించాడా? శ్రమ అనిపించాడు. శ్రమ అనిపించి చనిపోయాడు. ఈ శ్రమ వెనకాల, కష్టం వెనకాల ఏం కిరీటం పొందుకుంటాడు? జీవ కిరీటం పొందుకుంటాడు. నిత్యం అక్కడ ఏమై ఉంటాడు? జీవం. 1 పేతురు రాసిన పత్రిక 5:2 వచనంలో మహిమ కిరీటం దేవుడు తీసుకురాబోతున్నాడట. ఎవరి కొరకు అని అంటే, సేవ చేసిన వారి కొరకు, సంఘములో సహకరించే వారి కొరకు. ఇదిగో సాపులేసి, బరకాలేసి, పాటలు పాడి, దేవుడు స్తుతించి, ఆరాధించి, ఎక్కడ ప్రార్థన అవుతే అక్కడ ప్రార్థనకు వచ్చి, అక్కడ పాటలు పాడి దేవుడిలో సహకరించిన వారందరి కొరకు దేవుడు ఏ కిరీటం తెస్తున్నాడు తెలుసా? మహిమ కిరీటాన్ని దేవుడు తీసుకు
తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇంకో కిరీటాన్ని చూస్తూ ఉన్నాం. ఏంటంటే పరలోకంలో దేవుని కంట కనుక సర్వభౌముడైన యేసయ్యకు ఆయన తల మీద ఏముందంటండి? కిరీటం ఉంచబడిందంట. ఇంకో కిరీటం ఉంది ప్రకటన గ్రంథంలో. ఏ కిరీటం చెప్పనండి ప్రియులారా? మరియు మీరు శోధింపబడుకున్నట్లు 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు ఏమై ఉండాలట? కాబట్టి నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను. కాబట్టి ప్రియులారు గమనించండి, దేవుడు మనకు వరకు ఈ కిరీటాలు తీసుకువస్తా ఉన్నాడు. సాతానుగాడికి కూడా కిరీటాలు ఉన్నాయండి ప్రకటన గ్రంథంలో. ఆ కిరీటాలు ఈ లోక సంబంధమైనవి అంట. ఈ లోక సంబంధమైన కిరీటాలు కాకుండా పరలోక సంబంధమైన కిరీటాలు కలిగిన వారుగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నానండి. ప్రియులారా, ఈ అనుభవంలోకి మనం వద్దాం. ఫిలదెల్ఫియా సంఘము ఈ విషయాలలో నమ్మకంగా ఉండని దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, మీ ఎదుట నేను తెరిచిన ద్వారాలు ఎవరును ముయ్యలేరు. ఎవరు కూడా ఎవరు ముయ్యలేరు, ఎవరు కూడా మీ కొరకు తెరవలేరు, నేనే మీ కొరకు తెరిచాను అంటున్నాడు. కాబట్టి ఆ తెరిచిన గుమ్మాల గుండా మనము వెళ్ళే సంఘంగా ఉండాలి. తర్వాత వారు పడిన కష్టానికి దేవుడు కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచాడట. ఆ కిరీటం వేరే వారు ఎత్తుకుపోకుండానట్లు మనం భూమి మీద ఉండగా ఈ విషయాల్లో మనం ప్రయాసపడదాం, ఆ కిరీటాన్ని పరలోకంలో పొందుకుందాం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. చివరిగా ఈ మాటలో చదువుదాం చూడండి ప్రియులారా. చివరిగా అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే 12వ వచనంలో, పరలోకములనంట నా దేవుని పేరు పరలోకములో నా దేవుని ఎదుట దిగి వచ్చుతున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణం పేరు, నా కొత్త పేరు వాని మీద రాసి. కొత్త పేరు దేవుడు పరలోకంలో మనకిస్తాడట. ఆమె ఏ పేరు? పరలోకంలో దేవుడు అంటే మనకి కొత్త పేరు ఇస్తాడట. ఆమె ఏ పేరు అండి? బైబిల్లో కూడా కొంతమందికి పేర్లు పెట్టారు కదండి. ఎవరికి పెట్టారు చెప్పండి? యేసోబుకు పేరు పెట్టారు కదండి, వేరే పేరు పెట్టారు. తర్వాత ఎస్తేరుకు కూడా ఆ ఎస్తేరు కాకుండా వేరే పేరు పెట్టారు. ఏ పేరు? అతాస్ అని పేరు పెట్టారు కదండి. యాకోబుకి పేరు మార్చాడు దేవుడు. ఏ పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అని మార్చాడు. చూడండి ప్రియులు, ఇంకా అబ్రహాముని అబ్రహాముగా మార్చాడు, శారాను శారాగా మార్చాడు. యెషయా రాసిన గ్రంథంలో చూడండి, దేవుడు అంటే పరలోకంకి వెళ్ళిన తర్వాత మనకు కొన్ని పేర్లు ఇస్తాడట. అందరూ కూడా తునీకరింపబడిన పేర్లుగా పిలుస్తారంట. కానీ పరలోకంలో దేవుడు ఇచ్చిన పేర్లు ఏంటో చూడండి. 62వ అధ్యాయం 4వ వచనం భలే ఉంటుంది. మాట చదువుదాం. 64వ అధ్యాయము చూడరా. పిలవబడిన దానివని విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని. చూడండి ఏ పేర్లు పెడతారట? బ్యూలా అని నీకు నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఏం చేస్తాడటండి? ఆనందించేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, అలాగుండేవారంగా దేవుని సహాయం పొందుకుందాం. కాబట్టి పరలోకంకి వెళ్ళిన తర్వాత ఇదిగో యాకోబు పేరు దేవుడు మార్చినట్టుగా పరలోకంకి వెళ్ళిన తర్వాత ఇంకో మాట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సరే బైబిల్లో పేరు మార్చబడిన వారు గొప్పలు అయ్యారు. పేరు మార్చబడిన వారు ఏమయ్యారండి కదండి. అబ్రహాము పేరు మార్చబడింది, గొప్పోడయ్యాడు. శారాకు మార్చారు, దానియేలుకు మార్చారు, ఇంకా ఎస్తేరుకు మార్చారు, దేవుడి సంకల్పంలో మార్చారు. తర్వాత ప్రియులరా యేసోబుకు మార్చారు. ఇంకొక విషయం చెప్పనా, ఇంకా లోతుకెళ్తే టైం లేదు. దేవుడు సొలొమోనుకి దేవుడు పేరు పెట్టమన్నాడు. పేరు పెట్టమంటే వాళ్ళ నాన్న ఇంకో పేరు పెట్టాడండి. ఇంకో పేరు పెట్టినందుకే సొలొమోను ఆఖరికి ఏమయ్యాడు? భ్రష్టుడయ్యాడు. ఇంకో సమయంలో చూపిస్తానులేండి. పేరు దేవుడు ఒక పేరు ఇస్తాడు, ఆ పేరుతో పిలువబడితే మనం ధన్యులు అవుతాం. ఆ పేరు పరలోకంలో దేవుడు మనకిస్తాడట. అటు వారిగా దేవుడు మనలను దీవించి ఆస్వాదించును గాక. ఆమె తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ప్రియులారా, ఆలోచించండి. ఎన్నో వాక్యాన్ని బట్టి ఇదిగో మీ ఎదుట దేవుని ద్వారాలు తెరవబడి ఉన్నాయి. ఆయన తెరిచిన ద్వారాలు ఎవరు మూయలేరు. ఆయన మూసేశాడా, ఎవరు తెరవలేరు. ఈరోజు ఆలోచించండి. ఇక ద్వారాలు తెరవబడి ఉంటుంది, కానీ రక్షణ ద్వారంలోనికి నువ్వు రాగలిగావా? రక్షణ పొందావా? దేవునిలోకి వచ్చావా? ఇక రాకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.
నీవు ఈ లోకంలో రక్షించబడి ఆయన ద్వారంలోకి వచ్చిన తర్వాత, ఆయన రక్షణలోకి వచ్చిన తర్వాత విశాల మార్గంలోకి వెళ్ళొద్దు, ఇరుకు మార్గం అనే భక్తి కలిగి ఉండు. లోకంలో వారు ఎలా జీవించినవ్వండి, వారు వృక్షాలుగా తయారవనవ్వండి, కానీ దానివల్ల ఎవరికీ ప్రయోజనం కాదు. ఇదిగో ఇరుకు ద్వారమున ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్పి క్రమశిక్షలో నలిపిన నీవు ప్రయోజనకరంగా నిత్య జీవానికి వారసులు అవుతావు. ప్రార్థన ద్వారం ఇంకా తెరిచి ఉంది, స్తుతి ద్వారం ఇంకా తెరిసే ఉంది, తీర్పు ద్వారం ఇంకా తెరిసే ఉంది, పాతాళ ద్వారాలు దేవుడు తెరిసే ఉంచాడు. ప్రియులారా, మన ఎదుట ఆ పాతాళ ద్వారాలు నిలబడలేవంట. మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆఫ్ చేయటానికి దానివల్ల కాదంట. కనుక హృదయం అనే తలుపు తెరవగలవా? తెరిస్తే ఇదిగో విందు అనే ద్వారం తెరిసే ఉంది. నీవు ఆయన కలిసి భోజనం చేస్తాం. యెరూషలేములో ముత్యాలతో కట్టబడిన నూతన యెరూషలేములో, పరలోకంలో బంగారు వీధులతో వేయబడిన స్థలము పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ వీధులు గుండా మనం వెళ్ళాలి అని అంటే మనము ఇదిగో పిల్లుదొక్కియ సంఘం వల్లే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాను దేవుని కొరకు జీవిద్దాం. ఆచయ కిరీటాన్ని కలిగి ఉందాం, ఆనంద కిరీటాన్ని సంపాదించుకుందాం, నీతి కిరీటాన్ని సంపాదించుకుందాం, జీవ కిరీటాన్ని సంపాదించుకుందాం, మహిమ కిరీటాన్ని సంపాదించుకుందాం. వాటికి అర్హులుగా ఉందాం. మన కిరీటాలు వేరేవారు దొబ్బేయకుండానట్లు మనం జాగ్రత్త మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ కొందనాలు, మీ స్తోత్రాలు నాయనా. ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. మీరు చేసిన ఉపకారానికే మీకు స్తోత్రాలు. ఎన్న వాక్యాన్ని ఇరుకట్టి ఫలింప చేయండి, ఇంకా లోతుగా వినగలగటానికి సహాయపడండి. మీ సన్నిధి మాతో ఉంచి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పి యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ముగించుకుందామండి. మరి ఈరోజు మన ప్రియులు మెంటి విజయరాజు గారు, వారి భార్య అదర్శ గారిని దేవుడు ప్రేమించి వారికి 2 కుమార్తెలను దేవుడు ఇచ్చారు. వారి కుమార్తెలలో పెద్ద కుమార్తె జయశ్రీ పుట్టినరోజు అండి. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆదివారం కలిసి రావటాన్ని బట్టి వారు కేకు సిద్ధపరిచారు. ఆ కేకు అట్టిదిగా పలహారం ఉందండి. ఈ పలహారాన్ని, కేకుని మనం తీసుకుందాం. వాటిని మనము వారి కొరకు ప్రార్థన చేసి మనము ఆ కేకు కట్ చేయించి పలహారాన్ని తీసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, శుక్రవారం రాత్రి ప్రార్థన కూడిక సిద్ధపడి రావాలి. అటుది కానీ బుధవారం రాత్రికి రాష్ట్రపతి గారి ఇంటికాడ ప్రార్థన అండి. ఆ ప్రార్థన 7:30కి ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు 8 గంటలకని చెప్పాను, కానీ లేట్ అయిపోతూ ఉంది కనుక దాన్ని మళ్ళీ టైం మార్చామండి. 7:30కే పెడతా ఉన్నాం. మరి 7 స్త్రీలు ఎవరైతే నియమించబడ్డారో మీరు రావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంజలి గారు, సునీత గారు, శ్యామల గారు, సువర్ణ గారు, కోమలి గారు, సుధా గారు, ప్రవీణ గారు, వారు మరి బుధవారం రాత్రి 7:30కల్లా కొంచెం పెందరకడ సిద్ధపడి మీరు ఆ సమయాన్ని కొంచెం దేవుని కొరకు, వారి ఇంటి కొరకు, మీ కుటుంబాల ఆశ్రద కొరకు సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అటుదిగానే ప్రియులారా, మరి వచ్చి ఆదివారం మళ్ళీ ఆరాధన సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కేక్ కటింగ్ ఉందండి. ఈ కటింగ్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. రండి బాబు విజయరాజు గారు, రండి, పాపను తీసుకుంటారండి. జయశ్రీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుద్దాం. దేవుడు ఆ బిడ్డను నిండారుగా దీవించును గాక. తీసాం. విజయరాజు గారు రండి. ఈ సమయం కలిసి వస్తుంది కాబట్టి మనము చెప్తా ఉన్నాను. ఎస్తేర్ గారు తణుకు నుంచి వచ్చారండి. వారికి మా ప్రత్యేక వందనాలు. వారు మరి సేవ చేసుకుంటున్నారు. వారికి ఏమైనా సాయం కోరుతూ ఉన్నారు. ఎవరైనా సాయం చేయాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రియులారా, మరి లంకపల్లి జయరాజు గారు, వారి కుటుంబంలో మరి జయరాజు గారిని లిల్లక్కను దేవుడు ఆశీర్వదించి 2 కుమారులు ఇచ్చారు. దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎన్నో విషయాల్లో వారు దేవుని కొరకు సాక్షిగా జీవించారు. జయరాజు గారు ప్రభునందు వారు నిద్రించారు, మనందరికీ తెలుసు. వారు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి అక్క ఈరోజు మందిరానికి వచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించిన గాక, ఆమేన్. అటుదిగానే ప్రియులారా, ఇంకొక మన మెంటి ఆనంద్ గారు, వారి భార్య గారు నయోమి గారు, వారు రావటం సంతోషం. అమ్మ ఎప్పుడు వచ్చావు? బుధవారం వచ్చారు. మరి ఈరోజు మందిరానికి వచ్చిన దాన్ని బట్టి అమ్మ నీకు స్వాగతం, వందనాలు. దేవుడు నేను దీవించిన కాక.
ఈ సమయంలో కేక్ కట్ చేపిద్దామండి. ముందుకు రావాలి, ఫ్యామిలీ ముందుకు రావాలని కోరుతాను. ఆదర్శ గారు విదేశాల్లో ఉన్నారు. దేవుడు ఆ బిడ్డను దీవించి వారు చేస్తున్న కష్టజీతాన్ని దేవుడు ఆస్వాదించలాగున ప్రార్థన చేద్దాం. పరిశుద్ర మీకు వందనాలు, మీ స్తోత్రాలు ప్రభువా. మరి ఈ సమయంలో మా ప్రియులు మెంటి విజయరాజు గారు, ఆదర్శ గారిని బట్టి మీకు వందనాలు, మీ స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలను మీరు దీవించి మీరు ఆస్వాదించి దేవానైనా ఇంతవరకు మీ సహాయాన్ని అనుగ్రహించినందుకే మీకు వందనాలు. మరి విజయరాజు గారిని, ఆదర్శ గారిని మీరు ప్రేమించి దీవించి ఆస్వాదించి దేవానైనా వారి కుటుంబంలో మీరు అభివృద్ధి చేస్తూ వచ్చుతూ ఉన్నందుకే మీకు వందనాలు ప్రభువానైనా. మరి వారికి ఇచ్చిన చక్కనైన 2 బిడ్డలు బట్టి మీకు వందనాలు, ప్రైజ్ని బట్టి మీ స్తోత్రాలు. మరి ఈ సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్న అయ్యా జయశ్రీని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డ జ్ఞానమందు వయస్సునందు మీ దయలో బిడ్డను పెంచండి, మంచి ప్రయోజకురాలుగా చేయండి. తల్లిదండ్రులకు మీకు పేరు ఘనత తెచ్చే బిడ్డగా చేయండి. అన్ని విషయాలు మీరు వదిలింప చేయండి ప్రభు. ఈ సమయంలో కేక్ కట్ చేస్తుంటుండగా కేక్ ఎలాగైతే మధురంగా రుచిగా అందంగా ఉంటుందో అట్రీతిగా బిడ్డ జీవిత కాలం అంతటిలో మీ ఆశీర్వాదాలు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, కేక్ కట్ చేపిద్దాం. కేక్ ఎలాగైతే మధురంగా అందంగా రుచిగా ఉంటుందో అట్రీతిగా బిడ్డ జీవిత కాలం అంతటిలో దేవుని ఆశీర్వాదాలు మెండుగా నిండుగా దేవుడు అనుగ్రహించాలని బిడ్డ కొరకు మీరందరూ ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. దేవుడు అన్ని విషయాల్లో బిడ్డను దీవించి ఆస్వాదించును గాక, ఆమేన్. ఒకసారి మరి అసలు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాను. అలా పట్టు. రైట్, రండి. సపోర్ట్లో గుడ్. వెలిగించారు తండ్రి యొక్క కుమార పరిశుద్ధాత్మ నామములో అమ్మా ఏంట్రామా నాకు అర్థం అవ్వలేదు. ఓహో, ఏసీ ఉండకూడదా? పర్లేదు పర్లేదు, మీరే వెలిగించండి అన్న. అది ఏసీ వస్తుంది. అది ఏసీ వచ్చేస్తుంది. అది కూర్చో. అదే ఇది ఇంతైనా తిరగేసెట్టారా సార్? సార్ వదిలే అమ్మ సార్ ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేస్తాను, కేక్ కట్ చేపిద్దాం. కట్గా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో కేక్ కట్ చేపిస్తూ ఉన్నాం. కేక్ ఎలాగైతే రుచిగా అందంగా మధురంగా ఉంటుందో అటుగానే జయశ్రీ జీవిత కాలం అంతటిలో మధురంగా దీవెనకరంగా దేవుడు చేసి వారికి వారి కుటుంబానికి పేరు ఘనత తెచ్చే బిడ్డగా దేవుడి బిడ్డను దీవించిన గాక, ఆమేన్. నువ్వు కూడా ఇట్రా. రైట్, పట్టుకోండి.
తండ్రి యొక్క కుమారి పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తా ఉన్నాం. రైట్. దైవజనుడిగా అభిషక్తుడిగా మొట్టమొదట ఈ కేక్ తినిపిస్తాను. ఆ తర్వాత తల్లిదండ్రులుగా పెడతారు. ఆ తర్వాత పెదనాన్న పెద్దమ్మలు వారు కూడా పెట్టాలని కోరుతాను. దామ్ హ్యాపీ 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 బర్త్డే టు యూ. దేవుడు నిన్ను దీవించిన గాక. దామ్ ఈ సభ్యులు సంతోషంగా ఉండాలి. అమ్మ చూస్తుంది అక్కడ నుంచి. దా గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. పెట్టండి. ఓకే. అమ్మ పెదనాన్న పెద్దమ్మ గారు ఒకసారి రండి, స్పీడ్గా రండి. మళ్ళీ అవకాశం ఇది అయిన తర్వాత కానుకలు సమర్పించుకుందామండి. కానుకలు అయిన తర్వాత ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. రండి, స్పీడ్గా రండి. ఇంకా మరి ప్రార్థన అయిన తర్వాత మరి ఎవరైనా పెట్టాలో ముందు పెట్టాలి, తినిపించాలని కోరుతా ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుని కార్యక్రమం కేక్ కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన. ఉండరమ్మా, ఉండరే. పరిశుద్ధ మీ కొందనాలు. అమ్మకి ఎవరైనా పెడతానంటే ప్రేమపూర్వకంగా రండి, బిడ్డకు పెట్టాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన. ప్రభువా మీ కొందనాలు. మరి మెంటి విజయరాజు గారిని, ఆదర్శ గారిని మీరు ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమార్తెలు, ప్రభా పెద్ద కుమార్తె జయశ్రీ విషయంలో మీరు చేసిన ఉపకారానికే మీ కొందనాలు. మరి ఇంతవరకు మీరు కాపాడి తల్లి గర్భమును పుట్టిన మొదలుకొని నేటి వరకు మీరు కాపాడి మరొక సంవత్సరంలోనికి మీరు ప్రవేశపెట్టిన విధానానికే మీ స్తోత్రాలు. నైనా తన జీవిత కాలం అంతట్లో మీ సహాయం దయచేయండి ప్రభానైనా. ఈ సంవత్సరము 100 రెట్లు ప్రతిఫలము కలిగి మీలో సాగిపోయే భాగ్యం దయచేయమని యేసు నామములో అయా బిడ్డను ప్రభు కుటుంబానికి ఆశ్రదకరంగా మీరు ఉంచండి. పేరు ఘనత తెచ్చే బిడ్డగా చేయండి. ప్రైజ్ని కూడా దీవించమని, తెచ్చిన పలహారం దీవించని, పరిశుద్ధపరచని, తీసుకుంటున్న మీ దీవులు దయచేయమని యేసు నామములో ప్రార్థించడు వేడుకుంటున్నాము తండ్రి. ప్రియరే, ఈ గ్రీటింగ్స్ నేనే తయారు చేశాను. ఇలాంటి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం. మరి మాకు ఎట్లేదంటే మొన్న అని అనకండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రాబోయే వారికి ఇలా గ్రీటింగ్స్ తయారు చేసి పెడతాం. మీరు వాట్సాప్లో పెట్టుకోవచ్చు. దేవుడు అట్రీతిగా దేవుడు సహాయం చేయను గాక. ఆమె మంచిదండి. ఈ సమయంలో మరి కానుకలు సమర్పించుకుందామండి. ఆ తదుపరి మనము కార్యక్రమం జరిగిద్దాం. రండి. ఆమె చిన్నపిల్లలు ఇలాంటివి లేవాలి. నాన్సి పూజిత పూర్ణిమ పక్కిస్ట్. ఇలాగ ఇచ్చేసి అమ్మ దగ్గర మనందరూ లేచి నిలబడండి. కానుకలు సమర్పించుకుందాం. మరి అందరం దగ్గరగా పాట పాడుకుంటూ వరుసగా వచ్చి కానుకలు సమర్పించాలని కోరుతా ఉన్నాను. రండి, వరుసగా రండి. వెనకాల నుండి రండి. అందరూ లేచి నిలబడండి వరుసగా. రా. సజీవునిగా ఉంచెను నీ కృప మాత్రమే యేసయ్యా, ఈ దీవెనలు కలిగించెను నీ దయ మాత్రమే యేసయ్యా, సజీవునిగా ఉంచెను కృపా
అమ్మ కూర్చోండి. బాబు ఎత్తురా అవరే రే ప్రైజ్ మౌత్ మౌత్. బాబు ఇద్దరు అవనొస్తులు రండి, ఇద్దరు అవనొస్తులు వస్తాయి, పలహారం పంచి పెడదాం. ఈ పాట పాడుతూ ఉంటుండే కానీ పలహారం తీసుకుందాం. ఇద్దరు అవనొస్తులు రండి. పరిశుద్ధుల మీకు వందనాలు. పలహారం దీవించండి. కోరికల మనం దర్శించారుగా దీవించండి. వేస్తున్న ప్రదర్శన తండ్రి ఒకరు పట్టుకోండి, ఒకరు ఇచ్చేయండి. మరి ప్రియులారి సమయంలో అమ్మగారు ప్రార్థన చేస్తారు, ఆశీర్వదిస్తాను. మరి కార్యక్రమం ముగించబడుతుంది కాబట్టి
ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. మరి లంకపల్లి టింకు మరి ఈరోజు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మందిరానికి రావటం మరి చాలా సంతోషం. దేవుడు వారిని ఆదరించి ధైర్యపరిచేలా ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. టింకును చాలా అభినందిస్తున్నాం. ఎందుకనంటే వారి నాన్నగారికి ఎవరూ చేయలేని సేకరి చేశాడు. వారి తండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయుష్వంతుడు అవుతారన్నారు. ఆ రీతిగా దేవుడు ఆ బిడ్డను దేవుడు దీవించును గాక. ఆమె ఈ సమయంలో ఇంకెవరికైనా పలహారం అందకపోతే అడగండి, మీకు ఇవ్వబడుతుంది. అందరికి అందింది అనుకుంటున్నా. అమ్మగారు ఆశీర్వాదం ప్రార్థన చేస్తారు, నేను ఆశీర్వాదం ఇస్తాను. ఈ కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభా, కృపగల రాజా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మా ప్రభా, పోయిన పునరుత్థానం మొదలు పునరుత్థానం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, జీవముగల దేవ, మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ప్రార్థించుకోవటానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు అనబడతారని సెలవిచ్చావు ప్రభా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించినందుకు నీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము నాయన మా తండ్రి ఎలా అయితే క్రమంగా ఉందో అలాగా మేము క్రమంగా ఉండి ప్రభా దీవులు పొందుకునేలాగిన మా కొరకు తలుపులు తీసే ఉంచిన దేవుడా, మా తండ్రి తాళపు చేతులు ఇచ్చిన తండ్రి, మేము ప్రార్థించగా మా తండ్రి మీరు తెరిసే ఉంచావు నాయన. మా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా మా కొరకు కిరీటాలు ఉంచావు నాయన. మా కొరకు తిరిగి రాబోతున్నావు ప్రభా, మా కొరకు త్వరగా రాబోతున్నావు ప్రభా. నాయన నీ దగ్గర మేము ప్రభా వరుసలో కూర్చుండి భోజనం చేయటానికి మాకు అర్హత దయచేసిన మా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మా పేరు కొత్త పేరు రాస్తానని సెలవిచ్చిన మా ప్రభా, నాయన మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా పరలోక రాజ్యంలో మాకు నాయన పాలు పంపులు దయచేసినందుకు, ఇలాగా మాకు మంచి వర్తమానం మీ దాసుని ద్వారా మాకు తెలియపరిచినందుకు నీ స్తోత్రాలు తండ్రి. పాటలు ఎందు సంతోషం దయచేశారు, ఆరాధనలో మీరు తోడై ఉన్నారు, పాటల్లో తోడై ఉన్నారు. అలాగే ప్రభా వాక్యం ద్వారా మీ దాసుని ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. అటు కృప మాకు అనుగ్రహించారు ప్రభా. మాకంటే చిన్నవారు పెద్దవారు గొప్పవారు ఎంతోమంది లోకాన్ని విడిచిపెడుతున్నారు. మాకైతే ఈ సమయం ఇచ్చినందుకు నీ స్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా కూడి వచ్చిన బిడ్డలందరి బట్టి నీకు వందనాలు నాయన. మా తండ్రి జయశ్రీని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు పుట్టినరోజు జరుపుకోవటానికి ఇచ్చిన అర్హతను బట్టి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారి తల్లి దూరదేశం ఉంది, మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. తండ్రికి ఆరోగ్యం దయచేయండి నాయన. మా తండ్రి చిన్న బిడ్డను ఆశీర్వదించి నీ కృపలో వాడుకోండి తండ్రి. గొప్ప కార్యం చేయండి ప్రభా. విదేశాల్లో ఉన్న నీ బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి ప్రభా. మా తండ్రి నేను వస్తున్న వారికి వారి ప్రయాణాల్లో తోడైండండి. వారి కష్టార్జితాన్ని వ్యర్థము కాకుండా చక్కని ఇల్లు కట్టుకుని చక్కగా మా తండ్రి నివాసాలు ఏర్పరచుకునేటట్టు మీరు కృప చూపించమని అడుగుతున్నాము తండ్రి. కూడి వచ్చిన బిడ్డలను దీవించండి, చిన్నపిల్లలను నేను మా తండ్రి నా ప్రభా నేను వారి ఇద్దరు తోడైండండి. యవనస్తులు ఉన్నారు ప్రభా, వారికి వివాహాలు అయ్యేటట్టు సహాయం చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అటు రీతిగానే ప్రభా నా తండ్రి నేను మా ప్రభా వ్యాపారాలు చేస్తున్న వారికి వ్యాపారాల్లో లాభం దయచేయండి. నేను వారి ప్రయాస వారి కష్టము జీతము నేను మా తండ్రి అభివృద్ధి పరచండి ప్రభా. అటు రీతిగానే నేను మా ప్రభా నా తండ్రి డ్యూటీలకి వెళుతున్నవారు నాయన మా తండ్రి బ్యాంకుల్లోకి వెళ్తున్నవారు ప్రభా. అలాగే నాయన మా తండ్రి నాయన ప్రతి వారిని వారి డ్యూటీలకు వెళుతున్నప్పుడు వచ్చేటప్పుడు నీ కాపుదల సంరక్షణ దయచేయండి ప్రభా. అలాగే పని చేసుకున్న వారికి నేను మా తండ్రి ఎండ గాల్పులు బట్టి ఎటు విధమైన అనారోగ్యాలు రాకుండా నేను వారి కష్టార్జితాన్ని అనుభవించే జీవితం వారికి దయచేసి మీ నామానికి మహిమ వచ్చినట్టు సిద్ధపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. కానుక పెట్టిలో కానుకలు వేయటం మీరు పారు చూశారు ప్రభా. నేను మా తండ్రి మీరు ప్రభా నా తండ్రి నేను విస్తరించి అభివృద్ధి పొందండి అని సెలవిచ్చాను ఆయన. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపల నిండా మీరు ఎత్తారు ప్రభా. అలాగే నేను మా తండ్రి అట్టు కృప నా తండ్రి నాయన వేసిన వారికి తీసిన వారికి ప్రభా నాయన మీరు దీవెనలు అనుగ్రహించిన ఆయన ఈ సేవార్థమై వాడబడటానికి సహాయం చేయండి. నీ కృప విస్తరింపచేయమని అడుగుచు మరోసారి కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని క్షేమకరమైన జీవితము వారికి అనుగ్రహించి నీ గుప్పులిపి ప్రతి అవసరత కోరిక తీర్చమని నా చిన్ని ప్రార్థన అంగీకరించమని మరోసారి నేను మీ దాసుని మీ చేతికి అప్పగించుకున్నాను ఆయన. వాక్యాన్ని ఎక్కడైతే విత్తుతున్నారో అక్కడ మీరు ఫలించి అభివృద్ధి పొందేలాగా నీ బిడ్డను విస్తరింపచేయమని అడుగుచు నాయన మా తండ్రి కూడి వచ్చిన నీ బిడ్డలని ప్రభా దీవెన ఆశీర్వాదాలతో పంపించమని. లోనకు వచ్చేటప్పుడు దీవెన ఆశీర్వాదాలు వెడుచుండగా మీరు దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు
పరిశుద్ధాత్మనుని సహవాసము, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి, కాపాడి, దీవించి నడిపింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్ అండి. అందరికి వందనాలు. మరి యవనస్తులు పిల్లలు ఎవరవుతున్నారో వారు కేకు జయశ్రీకి పెడతాక రండి. ఇక్కడ జయశ్రీ ఉంటుంది. మరి యవనస్తులు పిల్లలు, పెద్దవారి పిల్లలకి జయశ్రీ కేక్ పెట్టాలని కోరుతా ఉన్నాను. దామ్మ జయశ్రీ ఇలారం. ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఈ పక్కకు రండి. అమ్మగారి పక్కకు వస్తే మీరు కేక్ పెట్టు, జయశ్రీ కేక్ పెట్టు. యవనస్తులు అమ్మాయి ఏ లావణ్య, ఏది చిన్న లావణ్య, పెద్ద లావణ్య, కేక్ పెట్టమ్మా. బ్లెస్ చేయండి. మర్చిపోయాను నేను. మగపిల్లలు కూడా కేక్ పెడతాక రండి, బ్లెస్ చేయండి. 7 శ్రేయులు పెట్టండి, కేక్ పెట్టండి. సువర్ణ కేక్ పెట్టమ్మా. 7 శ్రేయులు పెట్టండి. సుధా ఉందా, వెళ్ళిపోయిందా? ప్రవీణ గారు కేక్ పెట్టండి రండి. సండే స్కూల్ టీచర్ గారు. ప్రభావ మీకు వందనాలు, స్తోత్రాలు అయినా సాదస్యన తయారు దీవించాల్సి కాసి కాపాడు, వేలుతో నింపండి. ఇచ్చిన ఆయన తన భర్తను దీవించి వారు పనుల్లో తోడుగునని ఎరువుని ప్రేమించిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అయ్యానైనా వారికి ఇచ్చిన కుమారుడిని దీవించి చదువు కొనసాగిస్తూ ఉంటుంది. చదువులో తోడుగునండి, మంచిగా చదువుకోవాలని మనసు వారికి పుట్టించండి. వారికి మీ సహాయాన్ని అనుగ్రహించి మేలుతో మహిమ పొందమని ప్రార్థన చేసుకొని నిండారుగా దీవించండి. ఇచ్చిన కుమార్తె దీపికాన్ని దీవించండి. వారికి ఇచ్చిన ప్రతి ఆశ్రదాన్ని బట్టి మీకు వందనాలు, నిండారుగా దీవించండి. మేలుతో మహిమ పొందమని వేసినాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు రామా. వస్తాను, ఈ వారం వస్తాను రామా. కేక్ పెట్టాను. అవును, అభిషేకిస్తానే, వచ్చి వారం అభిషేకిస్తాను. ప్రభావ మీకు వందనాలు, మీ స్తోత్రాలు. ప్రవీణాన్ని దీవించి ఆశ్రయించండి, కాసి కాపాడండి. మీ కృపలో వద్దులేకొచ్చండి, మీ సేవలో వాడుకోండి. తనకిచ్చిన నాయన తన ప్రభా అయ్యానైనా భర్త గారి బిడ్డలను దీవించి వారి ఉద్యోగాల్లో తోడుకొని అన్ని విషయాల్లో వదిలింపచేయండి. నెమ్మది, సంతోష, సమాధానం, దీవెన, ఆశీర్వాదాలతో మహిమ పొంది వేసిన ప్రతిస్తున్నాం తండ్రి. వందనాలు. వచ్చి వారం అభిషేకిస్తానే, అది తెస్తాను, ముసుగు తెస్తాను. ఇందిరా గారు కేక్ పెట్టండి, చేస్తాను. ఈ పాట పెట్టాను ఒకసారి. అమ్మ కేక్ పెట్టండి. సుధా గారు కేక్ పెట్టండి. బాగా జరిగిందా పండగ? పర్లేదులే నాయన, కొంచెం కేక్ కొరకు ప్రభావ నీకు వందనాలు, కాల్చులు దీవించాల్సి మీ సేవతలు వాడుకున్న రెండు ప్రతిఫలం దయచ్చు వేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ, చాలా చాలా వందనాలు. ఊర్లోనే అయిపోయినాయా? పాలబాబు అంటే ఇష్టం, రండి. కేక్ పెట్టారా? బాగా జరిగిందా పుట్టినరోజు? ఏదో కోటే. మీ పుట్టినరోజు ఎప్పుడు అయిపోయిందా? ఇప్పుడు చేద్దాంలే. రండి సంజయ్. ఇప్పుడు నాకు ఫోటో పంపించేమో, గ్రేటింగ్స్ చేస్తాను. మరి యూత్తో కేక్ కట్ చేసేది కదా అడవిడిగా. మీ ఆయన గారితో చెప్పుకుంటారు. ప్రభావ మీకు వందనాలు, మీ స్తోత్రాలు. మరి మీ ప్రియ బిడ్డలు సంజీవ్ గారు, సుధా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆస్వాదించండి, కుటుంబాన్ని అభివృద్ధిని దయచేయండి. దయాన్ని కృపలో బిడ్డలను అన్ని విషయాలు వదిలింపచేయండి. వారికి ఇచ్చిన కుమార్తెని దీవించండి, కుమారుడిని స్థిరపరచండి, మీరు ఆస్వాదించండి. ఆయన
కుమార్తెను దీవించండి, జ్ఞానవంత వయసులో మీ దయలో పెంచండి, వీరింటి చుట్టూ వీరి చుట్టూ మీకు కంచేయండి, వారికి ఉన్న స్థలంలో మంచి ఇల్లు కట్టుకుంటా సహాయపడమని మీరే ఆశీర్వదించండి, మీ హస్తం వారికి తోడుగా ఉంచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే, థ్యాంక్ యూ నాన్న. చాలు. తర్వాత సన్నిధిగోలు అమ్మ సండే స్కూల్ ఉందంట. పిల్లలు